See, I'm not in your adult-rated jokes zone, okay? నేనేమన్నా తెలుసా, వీడు అఖిలలో సీజన్ బాగా చూసి వచ్చినట్టున్నాడు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఈ స్లైడ్ లో కూడా చూస్తే నిఖిల్ గాడు ఏదో అన్ని పోగొట్టుకున్నట్టు ఎట్లా కూర్చోన్నాడు చూడు. ఒక టాపిక్ అయిపోయింది, అది నా పర్సనల్, నేను చెప్పాను నాకు కంఫర్టబుల్ కాదని. నువ్వు వదిలేసేయాలి, అక్కడ వదిలేయకుండా నువ్వు దాన్నే వాళ్ళ దగ్గర డిస్కషన్ పెడతావు, వీళ్ళ దగ్గర డిస్కషన్ పెడతావు అని చెప్తే జై సోనియా అక్క కంటిన్యూ. ఎందుకు నామినేట్ చేశానో అనుకున్నాను నేనైతే. అదే కట్టప్ప బాహుబలి రా ఇదైతే మాత్రం. కరెక్ట్. చోర్ సాలేగాళ్ళని అనిపిస్తుంది తెలుసా వాడు. వచ్చేసాం గైస్. సో మన బిగ్ బాస్ సిరీస్ లో ఇది సెకండ్ ఎపిసోడ్. సో ఈ ఎపిసోడ్ లో మనము ఒక ఫస్ట్ ఎలిమినేషన్ గురించి అండ్ ఈ సెకండ్ నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. సో మంచి అంటే హౌస్ లో అందరు ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నారు, అందరూ వాళ్ళ అంటే ట్రూ బిహేవియర్ కొంచెంగా బయటకు వస్తుంది. అంటే మనం స్ట్రాంగ్ అనుకున్న వాళ్ళు వీక్ అవుతున్నారు, వీక్ అనుకున్న స్ట్రాంగ్ అవుతున్నారు, అన్ని తారుమారు అవుతున్నాయి. నవ్వుతారు అనుకున్న వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళు నవ్వుతున్నారు. అదే. సో అందరూ అట్లనే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము ఇలానే ఈ వీడియోస్ ఇలానే చేస్తూ కంటిన్యూ చేస్తాం. సో మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా చేస్తాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఏంటి మన ఫస్ట్ సెగ్మెంట్ ఏంటి? ఫస్ట్ బాయ్ బాయ్ అంటే ఎవడు ఆడేమో వెళ్ళిపోయింది. బేబకక్క బాయ్ బాయ్ రా, మనకు కాదు. పాపం నేను ఎక్కడికో వెళ్తాది అనుకున్నాను ఫస్ట్ వీకే, పాపం నిజంగానే ఎక్కడికో వెళ్ళిపోతుంది. బేబక్కని చూసాకనే అర్థమైంది నాకు, ఓకే ఏమో ఇక్కడ ఫిట్ అవ్వదులే, ఏమో మరీ టూ మచ్ సెన్సిటివ్ ఉంది. అండ్ సెన్సిటివ్ అంటే టూ మచ్ ఎట్లుందంటే మనం ముందు వీడియోలో మాట్లాడినట్టు సీతం వాకెట్లు, సిరిమల చెట్టులో ప్రకాష్ రాజు రేంజ్ లో ఉందాము. ఎవడేమన్నా సరే ఓకే ఓకే. సో నేను ఫస్ట్ ఆమె ఎంట్రీ ఇచ్చినప్పుడు, నాగార్జున గారు వచ్చినప్పుడు నేను అనుకున్నా, అంటే ఆమె వాయిస్, ఆమె చేష్టలు, వేషాలు చూస్తుంటే ఈమె కొంచెము రాఖీ సావంత్ దగ్గరలో ఉన్నది అని అనుకున్నా. కాకపోతే లోపల పోయిన తర్వాత నాకు మీలో లీడర్ కనిపిస్తున్నాడు, నేను మీకు ఫాలో అయితా, నేను మీకు చూసి నేర్చుకుంటా, ఇవన్నీ మాట్లాడింది. రియాలిటీ అర్థమైంది 2-3 రోజుల తర్వాత. అదే అప్పుడు మళ్ళీ నామినేషన్స్ రోజు నాగార్జున అట్లా అనగానే, ఎస్ సార్ నాకు అర్థమైంది సార్, నేను నేర్చుకుంటాను సార్, నేను ఇప్పుడు పాయింట్ మాట్లాడుతాను సార్. అదే ఆమె రియలైజ్ అయ్యే లోపల ఆల్రెడీ ఓట్లు పడిపోయి డెసిషన్ కూడా వచ్చేసింది. కాకపోతే బేబక్క మీకు ఎప్పుడైనా మాతో కొలాబ్ అవ్వాలంటే వీఆర్ ఆల్వేస్ వెల్కమ్. సో రండి, వచ్చి 2-3 ముచ్చట్లు చెప్తారు బిగ్ బాస్. మీకు ఓటు వేసాను, నేను వేసాను ఓటు. ఫస్ట్ క్వశ్చన్, లైక్ మీకు అనిపిస్తుందా వీళ్ళు నలుగురు ఒక గ్రూప్ అయిపోయారని? సోనియా ఫస్ట్ థింగ్ ఫస్ట్ నువ్వు ఆ ఫోటో పెట్టినావు. See, I'm not in your adult-rated jokes zone, okay? అరే తన అన్నయ్య అన్నదిరా, ఇంకా ఆ జోక్లు వస్తాయి. అదే అన్నయ్య అనిస్తుంది. సేఫ్ సైడ్ సోనియా ఫ్యాన్స్ ఎక్కడ, సోనియా ఫ్యాన్స్ ఎక్కడ అట్టే. నేను కూడా సోనియా ఫ్యాన్ రే. వాట్ ఎవర్ ఇట్ ఇస్, సోనియా ఫ్యాన్. సోనియా నేను కాదు గైస్, మనం విష్ణుప్రియ బ్యాచ్. నాకు తెలిసి వీళ్ళు నలుగురు ఒక గ్రూప్ అయ్యారు. నాకు ఎందుకో వీళ్ళు నలుగురు ఒకటైన తర్వాత వాళ్ళు ముగ్గురు స్ట్రాంగ్ ఉన్నారు, కానీ నిఖిల్ వీక్ అయిపోయాడు. చూసావా? ఎగ్జాక్ట్లీ, నేను కూడా అనుకున్నా. నిఖిల్ గారు ఏడుపుకం పెట్టుకొని తిరుగుతున్నాడు. అదే యాక్చువల్లీ మొత్తం బయట రివ్యూవర్స్ ట్విట్టర్లో అంతా కూడా అదే అనిపిస్తుంది అంటున్నారు. ఎక్కడికో వెళ్తాడు అనుకుంటే ఇడు సెకండ్ వీక్ లో బయటకు వచ్చేసేలా ఉన్నాడు. కాదు, నేను ఆ నిఖిల్ ఉన్న ఫేజ్ లో నేను మణికంఠని ఎక్స్పెక్ట్ చేశా, కానీ వాడు బానే ఉన్నాడు. వాడు వీడికి చెప్తున్నాడు నువ్వు అలా చెయ్యకు, ఇలా చెయ్యకని వీడికి చెప్తున్నాడు. వాడు నువ్వు అతి మంచోడు అయిపోకరా అని అంటున్నాడు. అదే కానీ ఆ నిఖిల్ గారు కూడా స్టార్టింగ్ స్ట్రాంగ్ లీడర్ అన్నట్టు చూపించిండు. ఆల్ ఆఫ్ ఎ సడన్ వాడు ఎందుకు వీక్ అయిపోయాడు అంటే, ఎక్కడి నుంచి వాడిది తగ్గిందంటే, క్లాన్స్ ఫామ్ అయిన దగ్గర వాడు ఫుల్ ఫామ్ అవ్వలేదు కదా. దాని తర్వాత వాడి క్లాన్స్ లో నుంచి మనుషులు పీకేసుకోవడము, అండ్ మళ్ళీ బేబక్క వాడి క్లాన్ లో నుంచి వెళ్ళిపోవడము, అక్కడి నుంచి వాడు డౌన్ అయ్యిండు. అండ్ నిన్న మణికంఠ కూడా నేను వెళ్ళి నైనికాని అడిగాను, నిన్న నా క్లాన్ లోకి తీసుకోమని చెప్పి
నేను సర్వైవ్ అవ్వాలి కదా అని చెప్పగానే ఇంకా వాడక్కడే క్లాన్ వాడికి. అబ్బాయి నీకు ఈ గ్రూప్ లో ఉన్నా కూడా వాడు ఇప్పుడు నువ్వు ఫర్ సపోజ్ నామినేషన్ తెచ్చావు అనుకో, నీకు వాడి ఇన్ఫ్లుయెన్స్ కనపడట్లే. అంటే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాడు నామినేషన్ పాయింట్స్ లో కానీ నాకు ఎట్లా ఏమనిపించింది తెలుసా, వీళ్ళ ముగ్గురు ఇన్ఫ్లుయెన్స్ నాకు నిఖిల్ మీద కనపడుతుంది కానీ వాళ్ళ ముగ్గురికి ఒకరి మీద ఒకరి ఇన్ఫ్లుయెన్స్ కనపడట్లా. నీకు పృథ్వీ కూడా చూడు, ఈ రోజు నామినేషన్స్ లో కూడా వాడు క్లియర్ గా మాట్లాడాడు. ఏంటంటే వాడు చెప్పాలని చెప్పాడు, అండ్ సోనియా కూడా ఆమె చెప్పాలని చెప్పింది. వీడు నిఖిల్ మాత్రం అక్కడికి వచ్చేసరికి వాడు వీడికేస్తే అభయ్కేస్తే ఏమనుకుంటాడని చెప్పి వీడేసాడు. సో నామినేషన్స్ లోనే ఇప్పుడు మనం వెళ్ళేది ఫస్ట్ నామినేషన్స్ అక్క సీతక్క. ఫస్ట్ సీతక్క చేసింది, నిఖిల్ ని చేసింది. అండ్ నాకేం తెలుసా, ఈ వీక్ నామినేషన్ అంతా మొత్తం ఒకటే పాయింట్ మీద నడిచింది కదా, ఆ ఒక్క పాయింట్ మీద అందరూ నామినేట్ చేస్తారు, ఆమె లాస్ట్ లో సేవ్ అయిపోయింది. అదే కదా. కానీ ఆమెకి నా వచ్చిందనుకో నామినేషన్స్ లో హై ఛాన్సెస్ ఎగిరిపోయేది. ఏమో బయట అయితే ఫుల్ ప్రేరణకి సపోర్ట్ ఉంది. మోస్ట్ లాజికల్ పాయింట్స్ మాట్లాడుతుంది, క్యూట్ మాట్లాడుతుంది ఇది అని. ఈ ప్రేరణ కూడా మాట్లాడడం మళ్ళీ స్టార్ట్ చేసింది అంటే లాస్ట్ వీక్, అంటే వీకెండ్ ఎపిసోడ్ తర్వాత నుంచి స్టార్ట్ చేసింది. అదే ఆమె పెంటలో చేయబెట్టింది, అక్కడి నుంచి పెంట అయింది సిచ్యువేషన్. నామినేషన్ ఫుల్ వచ్చింది. అండ్ అందరికంటే కాదురా, అందరికంటే గబ్బుగాడు అంటే ఆ భాష అనిపిస్తాడు తెలుసా. ఏం మాట్లాడుతున్నావు భాష ఫ్యాన్స్. అరే ఉన్న 14 మెంబర్స్ లోనే ఆయన కొంచెం అట్లీస్ట్ కామెడీ చేస్తాడు, సిచ్యువేషన్ బాగా రీడ్ చేస్తాడు అనిపిస్తుంది. సిచ్యువేషన్ రీడ్ చేయడం నేను దాని గురించి అనట్లేదు. నువ్వు చూసినావు అనుకో ఒక క్లీన్లీనెస్ నువ్వు అట్లా చూసినావంటే అసలు ఎక్కడ కనిపించాడు చూడు. పొద్దున్న లేచినప్పుడు ఇగో చూడు, పొద్దున్న లేచినప్పుడు పోకిర్ మూవీలో వాడు షార్ట్స్ వేసుకుంటాడు కదా బ్రహ్మానందం, అట్లాంటి షార్ట్ వేసుకొని వస్తాడు డాన్స్ చేయడానికి. పక్కన కార్నర్ ఎక్కడో డాన్స్ చేస్తూ ఉంటాడు, ఏదో డాన్స్ చేస్తూ ఉంటాడు. లేదంటే షర్ట్ వేసుకొని జీన్స్ వేసుకొని పడుకుంటాడు. యావరేజ్ గా రా, ఈ లగ్జూరియస్ లైఫ్ లో అవన్నీ కాదు, యావరేజ్ భాష. అండ్ ఇంకోటి ఏంటంటే నీకు అలా చేసినా కూడా యాక్చువల్ గా వాడు ఆడియన్స్ పల్స్ ని క్యాచ్ చేశారు. ఎందుకంటే నువ్వు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి బిగ్ బాస్ అని కొట్టు, మొత్తం శేఖర్ భాష మీమ్సే ఉంటాయి. కానీ ఒకటైతే మంచిగా అనిపించింది అంటే స్టార్టింగ్ లో వాడు ఎంట్రీ ఇచ్చినప్పుడు వీడు స్క్రిప్టెడ్ రాసుకొని వచ్చింది అనుకుంటా 2-3 జోక్లు అని అనుకున్నా. దాని తర్వాత యా చాలా స్పాంటేనియస్ గా వేస్తున్నాడు జోక్లు కొన్ని. అరే భాషా టాలెంట్ నేను డౌట్ చేస్తున్నావా? రఫ్ అని చేస్తాడు. చంపదెబ్బ పడినప్పటి నుంచి ఇంకొంచెం యాక్టివేట్ అయినట్టున్నాడు ఎక్కువ. అండ్ కమింగ్ టు సీతా వర్సెస్ ప్రేరణ చెత్తకొప్ప సిచ్యువేషన్, ఫస్ట్ స్టీవ్ వాట్ యూ థింక్, రైట్ ఎవరు రైట్ ఎవరు రాంగ్? వీళ్ళకి వేరే టాపిక్ లేదురా ఎక్కువ మాట్లాడడానికి. ఆమె ఏదో అవుట్ ఆఫ్ ది బ్లూ ఎక్కడో ఏంటంటే రిఫ్లెక్సెస్ అది పడేసింది, అయ్యో పట్టొద్దా లోపల పడేయొద్దా ఓకే అని తీసేసి బయట పెట్టింది. ఈమె దాన్ని పట్టుకొని రచ్చ చేసి దాన్ని ఒక నామినేషన్ లాగా యూజ్ చేసుకోవడము. సో నేను ఏంటంటే యాక్చువల్ గా వాళ్ళు చేసింది గేమ్, అంటే నీకు బిగ్ బాస్ లో వాడు గేమ్లు పెడతాడు కాబట్టి ఆ గేమ్ ప్రకారం వాళ్ళు ఏమన్నా చేయొచ్చు, ఎనీథింగ్ దే కెన్ డు. నీకు ముందర సీజన్స్ లో బిగ్ బాస్ లో ఇంకా దారుణమైన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు జస్ట్ చెత్త తీసి బయట పెట్టారు అంతే. నువ్వు అదేదో బిగ్ బాస్ అదేదో సీజన్ లో వాళ్ళు మీరు డ్రెస్ ట్రై చేయొచ్చు, వాళ్ళు వెళ్ళి మీరు కాపాడుకోవాలంటే ఎవరు అవినాష్ సీజన్ అనుకుంటా, సర్దుకున్న బట్టలన్నీ తీసి అట్టబట్టి అట్టు ఇసిరేసారు చూసావా? కానీ అక్కడ అబ్జర్వ్ చేసావా, లైక్ అక్కడంతా లైక్ ముందు కూడా ఏంటంటే వచ్చే టాస్క్ లైక్ మీరు కింగ్ అండ్ క్వీన్స్, వాళ్ళు మీకు ఏదంటే సేవలు చేయాలి, వాళ్ళు ఇది అని. కానీ ఇక్కడ అలాంటిది ఏం చెప్పలేదు కదా బిగ్ బాస్. ఏమన్నా అంటే మీరు ఇంటి పనులు చేయక్కర్లేదు, ఇంటి పనులు మీరు ఇవ్వచ్చు అంటే లైక్ బాత్రూమ్ క్లీనింగ్ ఇది అని. బట్ పర్సనల్ పనులు ఇస్తున్నారు కదా. ఇప్పుడు అలాగైతే రేపు ఇప్పుడు ఆదిరెడ్డి రివ్యూలు అదే చెప్పాడు, ఇప్పుడు బ్రషింగ్ చేసుకుంటారు అది కూడా పని. ఇప్పుడు వీళ్ళని వచ్చి నాకు బ్రషింగ్ చేయంటారా? అలాంటివి ఇవ్వలేదు కదా, ఓన్లీ ఇంటి పనులు. అలాంటివి కాదు కదా, ఇంటి పనులు అంటే ఏంటి? ఇప్పుడు ఆ టాస్క్ యొక్క ఉద్దేశం ఏంటంటే మీ టీం వాళ్ళు యాక్చువల్ గా బిగ్ బాస్ ప్లాన్ ఏంటంటే ఆ టాస్క్ ఇచ్చి అందరికి గొడవలు పెట్టాలనుకున్నాడు. సో ఆ టాస్క్ ఇస్తే ఈ ఒక్కటి రీజన్ తప్పితే వాళ్ళకి ఇంకే విషయంలో గొడవలు పడట్లే. ఎందుకంటే వీళ్ళందరూ ఏంటంటే అందరూ
ముందే ప్రీ ప్లాన్డ్ వచ్చారు. ఓకే, మనం అందరిని ఫ్రెండ్స్ చేసుకోవాలి, మనం మంచిగా పోర్ట్రే అవ్వాలి, వీళ్ళందరూ నాకు తెలిసి ముందే ప్రీ ప్లాన్ వచ్చారు. అవును, అదైతే సో కరెక్ట్. నాకు అది క్లియర్ గా అర్థమవుతుంది అలా అందరూ చూస్తుంటే. ఎస్సీలోని ప్రకాష్ రాజే, రేలంగి మామయ్య. అండ్ ఇంకోటి చూసినావు అనుకో, వీళ్ళందరూ అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ హౌస్ లో కుకింగ్ ఆర్ కిచెన్ లో ఎవరు ఉంటారో వాళ్ళకి ఎక్కువ ఎక్స్పోజర్ దొరకదు కదా. అన్నోయింగ్లీ ఈమె షాడోలో వెళ్ళిపోయింది, బేబక్క ఈమె వీళ్ళందరూ కిచెన్ షాడోలో వెళ్ళిపోయినారు. సో ఈమెకి ఎక్కువ పాయింట్లు దొరకట్లేదు అనేసి ఆ ఒక్క చిన్న పాయింట్ పట్టుకుని ఈమె కూడా ఎక్కువ చేస్తున్నది. అంటే ఇట్స్ వెరీ ఎవిడెంట్. ఆమెకి ఒక ఎపిసోడ్ లో కూడా అనిపించింది, ఇవన్నీ డిష్ వాషింగ్ చేసుకుంటుంటే ఇంకా మేము గేమ్ ఆడొద్దాం, మేము గేమ్ ఎప్పుడు ఆడాలి అని ఒకటి దగ్గర అంటది. దాని తర్వాత అక్కడి నుంచే స్టార్ట్ చేస్తుంది ఇవన్నీ. అండ్ ఇంకోటి కూడా ఆమె నెక్స్ట్ ఇంకొక పాయింట్ రేజ్ చేసింది కూడా సేమ్ దాని మీద ఏంటి, అబ్బాయితో గొడవ వేసుకుంటూ చూస్తావా, అది కూడా ఏంటి, మీరు తిన్న ప్లేట్లు మీరు తీయరా అంటే వాళ్ళ టాస్కే అది. వాళ్ళకి ఏమి ఇచ్చారు, మీ లగ్జరీ మీరు అనుభవించండి, వాళ్ళ దగ్గర పనులు అదే చేయించండి. కదరా, ఇప్పుడు ఇంటి పని కాదు కదా ప్లేట్ తీయడము. ఇంటి పని సేమ్ అది నార్మల్ పని కదా. టాస్క్ ఏంటి, మీరు ఇంటి పనులు చేయక్కర్లేదు, లైక్ క్లీనింగ్ అవన్నీ అది వేరే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు అని. కానీ వీళ్ళు ఏంటి పర్సనల్ పనులు కూడా చెప్పేశారు. వీళ్ళు పర్సనల్ పనులు అని కాదు, ప్లేట్ తీయడం ఇంటి పని ఎలా అవుతుందిరా? ప్లేట్ తీయడం అని కాదు, వాడు ఏమన్నాడు, ప్లేట్ తీయడము అంటే వీళ్ళు చూసుకోవాలి. అక్కడ సీత రైట్ అనిపించింది, ప్లేట్ వాష్ చేయడం మళ్ళీ వాళ్ళు చేయాలి. అండ్ వాడు నీకు పృథ్వీ ఇదే పాయింట్ లో ఒక పాయింట్ రేజ్ చేస్తాడు, నా ప్లేటు నేను తీసుకుంటున్నా, నేను వెళ్ళి షింక్ లో వేస్తున్నా, నేనేమి ఇన్హ్యూమన్ గా ఏం లేను, నేను చేస్తున్నా. కాకపోతే వాడు ఏం చెప్పంటే, నేను వాంటెడ్ గా ఒక వాటర్ మెలన్ తిని అక్కడ పెట్టాను, ఓకే, టేబుల్ మీద పెట్టాను. మీ టీం వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంది, కిచెన్ క్లీన్ చేసుకోమని. మీరేం చేశారు, నేను 1.5 hours చూశాను, ఎవరు తీయలేదు, మీ టాస్క్ తీయలేదు. ఓకే, మీరెవరు టాస్క్ పాటించలేదు అని చెప్పి నేనే తీసి పడేశాను, నేనే క్లీన్ చేసేసాను. నాకు ఈ సీతాదైతే ఐ మీన్ వాంటెడ్ గా ఏదో నామినేషన్ వేయాలి, నాకేదో పాయింట్ కావాలన్నట్టు పాయింట్స్ కావాలని రేజ్ చేసి వేస్తున్నట్టు అనిపించింది నాకు. చూడు, మనం కూడా నువ్వు సీతా ఫ్యాన్, నేను ప్రేరణ ఫ్యాన్. ఈ సిచ్యువేషన్ ఏం సీతా ఫ్యాన్ కాదు, బొక్క కాదు, ఆమె ఎగిరిపోతుంది. చూడు, అరే యాజ్ స్పెక్టేటర్ వ్యూవర్ నువ్వు కూడా చూస్తే నీకు అర్థమైపోతుంది ఆ డైలాగ్, కిచెన్ లో ఆ డైలాగ్, దాని తర్వాత కావాల్సి ఆ చిన్న దానికి, అరే ఎంత 1 week అయిపోయింది ఇప్పుడు కదా అవి కూడా, కానీ దానికి పట్టుకుని నామినేట్ ఇంకా అదే మళ్ళీ బేబక్క నామినేషన్ అయితే బూత్ అది కాదు. బేబక్క రోజు ఎలిమినేట్ అయిన రోజు ఎట్లా ఏడుస్తూనే ఉన్నది, ఫుల్ ఏడుస్తున్నది వచ్చేసి, బిగ్ బాస్ గివ్ మీ స్ట్రెంగ్త్ అంటే, బిగ్ బాస్ ఏం దేవుడా గివ్ మీ స్ట్రెంగ్త్ అనడానికి. యాక్చువల్లీ అది ఇంకో పాయింట్, ఈ సీజన్ అందరూ ఏడుస్తున్నారు అనిపించిందా, మనకంట నుంచి స్టార్ట్ అయింది, తర్వాత సీత, తర్వాత సోనియా, ఇప్పుడు ఏడుస్తుంది, విష్ణు ఏడుస్తుంది. అదే వాళ్ళు లాస్ట్ సీజన్స్ లో ఏడుపు అనే కాన్సెప్ట్ అయితే బాగా పట్టుకున్నట్టున్నది. ఆమె ముందు రోజే నేను బేబక్క నాకు ఆమ్లెట్ వేసుకోలేదు, అది వేసుకోలేదు అని చెప్పి నామినేట్ అయింది, అంత చేసింది. బేబక్క ఎట్లా ఏడుస్తుంది. అబే ఫస్ట్ ఓంని నామినేట్ చేశారు, తర్వాత విష్ణుప్రియని. సో ఫస్ట్ విష్ణుప్రియది అవకట్టద్దాం. విష్ణుప్రియకి ఇచ్చిన రీజన్ అయితే వర్స్ట్ అనిపించింది. నేను ఎక్కడో అనుకున్నాను నాగార్జున నిన్ను ఫెయిల్లో పెట్టాడు, అందుకని వెళ్ళిపోవాలి ఇంటి నుంచి. అరే ఇదేంద్రా, నామినేట్ చేస్తే బాగా ఆడతారని ఎవరు చెప్పారు, నాకు అర్థం కాలేదు. ఇంటి నుంచి వెళ్ళిపోతారు కదా. నబీనా ఆయన పేరు ఏదో ఉంటది యూట్యూబర్, ఇంకా తర్వాత వస్తుంది అఫ్రీది. బేబాక్ అట్లనే చేస్తుంది కదా, మేబీ మీకు కూడా అట్లనే చేస్తున్నారు అందుకే. అంటే నేను అనుకోవడం ఏంటంటే, విష్ణుప్రియది నేను కూడా లోపలికి రాగానే ఈమెకి ఫుల్ అయింది, ఈటీవీలో యాంకర్స్ అందరూ ఆమెకి ఫ్రెండ్స్, ఎవరు ఆ ప్రదీప్, సుధీర్, వీళ్ళందరూ ఫ్రెండ్స్. సో ఈమె హై ఎక్స్పెక్టేషన్స్ లో ఉంటది, ఎందుకంటే ఎప్పుడు ఏ షోలో బట్టినా, ఇన్స్టాగ్రామ్ లో బట్టినా ఎప్పుడు ఏమా రీతు చౌదరి ఎప్పుడు హైలైట్ లో ఉంటారు. వీళ్ళని ఒక రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళేంది ఇన్స్టాగ్రామ్ లో ఉన్నంత యాక్టివ్ గా కూడా లేదా, ఇన్స్టాగ్రామ్ లో పిచ్చి పిచ్చిగా పెడుతుంది వీడియోలు, అంత యాక్టివ్నెస్ కూడా లేదా అక్కడ. ఎవరిని అడిగితే ఎవరెవరు ఎక్స్పెక్ట్ చేసినామో వాళ్ళు ఏం చేయట్లేదు అసలు. ఫర్ ఎగ్జాంపుల్ బేబక్క ఆర్ విష్ణుప్రియ, వీళ్ళందరినీ ఫుల్ ఎక్స్పెక్ట్ చేసినామా. నిఖిల్ అయితే ఆడి ఏందో ఏడు ముఖం తయారైంది. అందరికంటే అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది సోనియా. సోనియక్క అండ్ అవుట్ ఆఫ్ సిలబస్ యష్మి కూడా నేను అంత ఎక్స్పెక్ట్ చేయలే.
అంటే కొంచెం స్ట్రాంగ్ గానే ఉంది అంటే ఎవరికి తెలియదులే యష్మి యష్మి బా- ఇది. యష్మి కొంచెం బాగా బుర్రతో ఆడుతున్నది. అంటే అవును. ఆల్ ఆఫ్ అంటే ఒకటేసారి క్లాన్ మంచిగా ఫామ్ అయిపోయింది అండ్ ఆమె ఒక లీడర్ లాగా పోటీ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత కొంచెం నేను నిజంగా కాన్ఫిడెన్స్ ఏం వచ్చింది. చేసినా కానీ నేను ఏం కాన్ఫిడెన్స్. చేసినా కానీ లీడర్ లాగా ఆలోచించి ఉమ్. చేయాలి, అది నేను ఏది మాట్లాడాలన్నా కానీ లీడర్ లాగా మాట్లాడాలి, ఇట్లా కొన్ని మాట్లాడుతున్నది. ఉమ్. ఎందుకంటే ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ది కూడా బిగ్ బాస్ మీకు ఓన్లీ లిమిటెడ్ టైం ఉన్నది, లిమిటెడ్ టైం కాదు, ఉమ్. మీరు ఫుడ్ అంతా తీసుకెళ్లి లోపల పెట్టేయాలి అని అన్నప్పుడు ఈమె అంటే కొంతమంది అందరు తింటుండే కదా, ఈమె వచ్చేసి లేదు గైస్ అట్లా తినొద్దు, అట్లా చేయొద్దు, కరెక్ట్ కాదు, ఇట్లా మాట్లాడుతుంది. పోయే బిత్తిరిదన్నా అని అనుకోవాలి. అండ్ కమింగ్ టు ఆదిత్య ఓం, అసలు ఆయనకి నేను ఎందుకు తెచ్చిర్రో అర్థం కావట్లేదు షోలో. తెలుగు ఆయన రాదు, కెమెరా ఓపెన్ గా ముందు కనపడట్లే, అవును అసలు కెమెరా ముందు అనిపించట్లే. కనపడట్లే, కాకపోతే పని చేస్తున్నాడంట. మరి నేను కంపేర్ టు సీత గాని లేకపోతే మిగతా వాళ్ళు కానీ ఈయన కొంచెం కనీసం నామినేషన్స్ లో కంటెంట్ ఇస్తున్నాడు. అంటే యాక్చువల్లీ ఇప్పుడు అభయ్ చెప్పింది కూడా అదే, లైక్ మీరు పనులు చేస్తారు కానీ ఏదైనా ఇంటికి ఏదైనా ఇప్పుడు ఒపీనియన్ చెప్పాలి, లేకపోతే ఇలా చేద్దాం అలా చేద్దాం, ఆయన పక్కన ఉంటాడు. ఈ వీళ్ళు కొట్టుకుని ఏదో డిసైడ్ అవుతారు కదా, అప్పుడు ఏదో ఒక దాంట్లో దూరిపోయి వాషింగ్ అంటే వాషింగ్ చేసేద్దాం, ఇదంటే చేసేద్దాం, మనకెందుకు అన్ని ఇనిషియేటివ్ తీసుకొని ఇచ్చేయడం. అండ్ అది ఇప్పుడు ఫస్ట్ 2 weeks ఇట్లా సర్వైవ్ అవుతాడేమో కానీ గోయింగ్ ఫార్వర్డ్ వాడు కెమెరా ముందు రాకపోతే ఓట్లు పడవు. ఓట్లు ఆయన పడవు. అసలు అండ్ కొట్టుకున్నాడు. కొంతమంది ఫస్ట్ ఫ్యూ వీక్స్ లో తెలిసిపోతుంది కదా, వీళ్ళు పక్క వీలైతే విన్నవరు షో ఇది అని. అట్లాంటి క్యాండిడేట్ నాకు అయితే కూడా అనిపించింది. అవును, ఈయన అలాగే అనిపించింది. ఆదిత్య వెళ్ళిపోతాడు ఓం కానీ ఎప్పుడు అనిపించిండు. వెళ్ళిపోతాడో తెలియదు. ఆదిత్య ఓం ఒకటి, సీతక్క ఒకటి, ఆ, ఇంకా ప్రేరణ? వీళ్ళు కూడా ఉన్నారు కదా, యష్మి కూడా అంతే. యష్మికి యష్మి కప్పు చెప్పలేము, ఇచ్చి చెప్పలేము. యష్మి ఎందుకంటే చెప్పలేము. ఆమె కప్ప అస్సలు ఇవ్వర్రా, ఎందుకు ఇస్తారు లేదు. యష్మికి కప్పు? ఇచ్చేది ఏమన్నా కాదు. నీకు ఆమె ఫస్ట్ డేకి వెళ్ళినప్పటికి ఇప్పటికి ఈ రోజుకి నువ్వే ఫస్ట్ డే వీడియో చూడు, ఈ వీడియో చూడు, ఆమెలో కాన్ఫిడెన్స్ పెరిగింది యాక్చువల్ గా. అంటే ఆమె కాన్ఫిడెన్స్ పెరిగింది ఆటల్లో కానీ గానీ కప్పు కొట్టే అంత ఇదైతే లేదు. ఆమె కొంచెం ఆమె శోభా అంత క్యారెక్టరిస్టిక్స్ ఆ కంటెంట్ టైప్ లేదు. అంటున్నారు ఆమెని. వేరే వాళ్ళు ఎవ్వరు అట్లా లేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఆమె లాగా చూస్తే ఇప్పుడు నువ్వు ఓన్లీ బిగ్ బాస్ విన్నర్ లాగా వేరే కంటెస్టెంట్స్ ప్రీవియస్ కంటెస్టెంట్స్ తో చూస్తే నీకు అనిపిస్తదేమో అంత లేదు అనేసి. కాకపోతే ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ తో చూస్తే నువ్వు షీ హాస్ ది పొటెన్షియల్. మీరిద్దరు ట్విట్టర్ చూడరు కదా, నిజం చెప్పండి, అస్సలు ఫాలో అవ్వరు కదా ట్విట్టర్ ఇద్దరు. మనిషి మేము ఓన్ ఒపీనియన్స్ చెప్తాం. ఓకే, మీ ఇద్దరు కూడా బిగ్ బాస్ క్యాండిడేట్స్ కి కరెక్ట్. సోనియా అక్క వచ్చి ఫస్ట్ నైనిక. నేను నీకు ఫస్ట్ రోజు చెప్పా కదా సోనియా ఏ చెప్పినా పాయింట్ మాట్లాడుతుందని క్లియర్ గానే చెప్పింది. నైనికాకి ఏం చెప్పింది, నువ్వు మీ క్లాన్ వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నావు, అది కరెక్టే, పాయింటే. సీతక్కకి ఏం చెప్పింది, నువ్వు చిన్న ఇష్యూని ఇంత పెద్ద చేసావని చెప్పింది, ఆడేం లేకుండా, అది పాయింటే. ఆ పాయింట్ ఈమె చెప్పకూడదు, చిన్న ఇష్యూ పెద్ద చేయడం. అందుకంటే చిన్న ఇష్యూ ఈమె సీత చేస్తుంది. కూడా ఒక పాయింట్ చెప్పింది సోనియాకి, ఏంటంటే అంటే ఇప్పుడు నేను ఏమున్నా కానీ మా క్లాన్ లీడర్ కి పోయేసి చీఫ్ కి వెళ్ళేసి ఇది మాట్లాడొచ్చా, నాకు ఇది ప్రాబ్లం ఉంది, నేను ఇది మాట్లాడాలా, నువ్వు మాట్లాడతావా అని అడగాల, నాకు ఉన్నది నాకు ప్రాబ్లం అనిపించింది నేను మాట్లాడతా అన్నది. అన్న తర్వాత సోనియా దానికి ఎట్లా తిప్పింది తెలుసా, నైనిక దగ్గరికి, నువ్వంటే మీ క్లాన్ అంటే నువ్వు, సో నువ్వు మంచి లీడర్ లేవు, నువ్వు లీడర్ లాగా అసలు ఫాలోనే అవ్వట్లేదు, కంట్రోల్ చేయట్లేదు అన్నది. నేను అనుకున్నారే ఏం మాట్లాడుతున్నావు అనుకున్నా. మీకు అనిపించిందా సోనియా ఇస్ వెరీ గుడ్ మ్యానిపులేటివ్ అని? అంటే నీకు తెలియకుండానే నేను కన్విన్స్ చేసేస్తుంది, నువ్వు అలా చేసావు, నువ్వు చెప్పేసావు. బిగ్ బాస్ కి కావాల్సిందే అది, బిగ్ బాస్ కి కావాల్సిందే అది. ఆ కుక్కర్ అంత పెద్ద ఇష్యూ చేసిందా నాకు ఇప్పుడు అర్థం అవ్వట్లేదు. అండ్ నో వన్ ఇస్, నాకు ఇంకోటి ఏంటంటే లైక్ ఇవాళ ట్విట్టర్ దాంట్లో కూడా పెట్టారు చాలా మంది, నో వన్ ఇస్ కాలింగ్ అవుట్, లైక్ వాళ్ళకైతే రియాక్ట్ అవుతున్నారు, పక్క వాళ్ళకి ఏదైనా ఒకవేళ కొంచెం పెద్దగా ఏమన్నా అయినా నో వన్ ఇస్ కమింగ్ అండ్ రియాక్టింగ్ టు ఇట్ ఆర్ టేకింగ్ అ స్టాండ్. లేదు నువ్వు తప్పు చేసావు, నువ్వు రైట్ చేసావు, ఏంటి వాళ్ళు కూడా అవునులే కరెక్ట్ అయ్యి ఉంటుందిలే, సరేలే ఓకే సోనియా పర్లే వదిలేలే. అదే సోనియా వీళ్ళందరూ కాదు, సోనియా ఎంత స్ట్రాంగ్ గా మాట్లాడుతుందో, ఆర్ ఎంత మ్యానిపులేటివ్ ఆర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని కూడా చెప్పాలి. చూడు వచ్చినప్పుడు
కుక్కర్ మా ఆకలి అంటే మీకు ఆట అయిపోయింది అక్క అనేసి just అక్కడ ఇర్రెస్పాన్సిబుల్ అన్నది. ఇది. అక్కడి నుంచి దాన్ని పెద్ద ఇష్యూ అయింది. దాని తర్వాత విష్ణు ఆరెంజెస్ తో ఆడుతున్నారు అనేసి దాన్ని ఫుడ్ ని మీరు అట్లా చేస్తారా, అసలు ఫుడ్ కి రెస్పెక్ట్ ఉండదా అంటే అది అలాంటి అనేసి వాటికి ఏం దాన్ని చెప్పలేం కూడా మనం తిరిగేసి తిరిగి ఏం చెప్తాం అది కరెక్టే అయిపోయింది. మళ్ళీ అగైన్ విష్ణుప్రియ అది విష్ణుప్రియ ఆ, అసలు నాకు అదైతే అది ఉంది, అది కూడా అదైతే నాకు డిస్కషన్ లో ఉంది. కొంచెం కావాలని పెద్ద చేసింది అనిపించింది. బట్ ఆమె ఏంటంటే ఏదో ఒకటి చేసి కెమెరా ముందు ఉండాలి అన్నట్టు డిసైడ్ అని ప్లాన్ వేసుకుంటుంది అట్లా. కానీ అంటే ఎవ్రీ వీక్ చిన్న ఒక గొడవ టాపిక్ దొరుకుతుంది కదా ఆమెకి. చిన్న గొడవది కూడా ఒక పెద్దది అంటే ఆమె షీఈ్ రైట్ ఇన్ కాలింగ్ దట్ అవుట్. బట్ అది ఎలానంటే కాలింగ్ అవుట్ చేసి దానికి ఒక పెద్ద వర్డ్ ట్యాగ్ యాడ్ చేసేస్తుంది అనమాట. మరి సో ఇన్స్టాగ్రామ్ లో జనాలు ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్లు కావాలిగా మరి. ఇంకా మళ్ళీ ఆమె కూడా ట్యాగ్ RGB ఇచ్చుకున్నాం కదా, direction అక్కడ. ఆడపులి అని సేమ్ బిందు ఆ, అదే మళ్ళీ RGB అది direction ఉంటుంది అక్కడ. ఇంకా మెల్లగా. మన టామ్ భయ్య మనకంట అమ్మయ్య. మన అదే మనకంట వాడు నామినేషన్ కొంచెము లాస్ట్ వీక్ కి ఈ వీక్ ఒక 50% డిఫరెన్స్ కనిపించింది. డిఫరెన్స్ నాకైతే చాలా డిఫరెన్స్ కనపడింది ఆ, వాళ్ళు. కొంచెం ఎట్లా వర్కౌట్ అంటే ఏడుపు అయిపోయింది తగ్గించేసి అనిపించింది వాడికి. ఫస్ట్ అంటే సేవింగ్ అలానే అవగానే కాదు. వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఫస్ట్ సేవింగ్ అవగానే. అండ్ ఇంకోటి వాడికి రియాలిటీ అర్థమైంది. నేను చాలా అంటే చాలా ఎక్కువ చేసేసిన. నేను ఫస్ట్ వీక్ లో నేను బతికిపోయినా, ఇప్పుడు నుంచి నేను ఇక్కడ చేస్తే మేబీ ఇప్పుడు మంచిగా ఆడినాను అనుకో, మనుషులకు కూడా అట్లనే కనిపిస్తది కదా, ఓకే వీడు మంచిగా ఆడుతున్నాడు ఇంకా మారిండు అనేసి. సో అది కూడా ఒక సింపతి అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. అసలు డ్రెస్సింగ్ చూడరా, అంటే క్లిప్స్ దగ్గర అదే నుంచి ఎంత అండ్ ఈ నామినేషన్ అయితే నిజంగా లడ్డూలో నామినేషన్. స్వీట్స్ గురించి నామినేట్ చేయడం ఏంట్రా, స్వీట్స్ ఇక్కడ పెట్టారు అక్కడ పెట్టారు వాళ్ళైతే వాళ్ళ ఇష్టం కదా విన్ అయిన వాళ్ళది. అసలు వాడు పృథ్వీ ఒక డైలాగ్ అంటాడు, అసలు మీకు దేనికోసం నామినేట్ చేయాలో మీకు అర్థం అవ్వట్లేదు, అవును, నిజమే. దానివల్ల మీరు ప్రతి ఒక్క డమ్ రీజన్స్ కి నామినేట్ చేస్తున్నారు. అండ్ లడ్డుకి, లేదంటే ఆరెంజ్ లడ్డూలో నామినేషన్. కుక్కర్. సేమ్ లడ్డూలో నామినేషన్ ఇదైతే టూ మచ్ అసలు. మీకు నేను ఫస్ట్ మన వీడియో అయిన తర్వాత ఒక విషయం చెప్పా, నేను పృథ్వీని ఎందుకు చూస్ చేసుకున్నానని. సి యు ఆర్ ఆల్ టాకింగ్ అబౌట్ హిమ్. పృథ్వీ కానీ ఆడకుండా నాకు కొంచెం ఇరిటేటింగ్ క్యారెక్టర్ అనిపిస్తున్నాడు నాకు. ఆడట్లే వాడు. చోర్ సాలేగాళ్ళనే అనిపిస్తుంది తెలుసా వాడు, ఎందుకంటే ఏం పని చేయట్లేదు. సో నెక్స్ట్ కమింగ్ టు ఆదిత్య ఓం నామినేషన్. ఈయన అభయ్ అండ్ శేఖర్ భాషని నామినేట్ చేసాడు. అదే శేఖర్ భాష నేనైతే అసలు ఎందుకు నామినేట్ చేశానో అనుకున్నాను నేనైతే. అదే కట్టప్ప బాహుబలి రా ఇదైతే మాత్రం టూ మచ్. అండ్ ఆయన రీజన్ ఏం చెప్పాడు వాడే చెప్పుకుంటున్నాడు కావాల్సి లేదు, కానీ వాడు ఏం చెప్పాడంటే నేను నా ఫ్రెండ్స్ నే నామినేట్ చేస్తాను బికాజ్ ఎనిమీస్ తో మనం ఫైట్ చేయాలి, వాళ్ళు పంపించేస్తే ఇంకా అలా ఫైట్ చేస్తామని. అలా అయితే ఫ్రెండ్స్ ని పంపించేస్తావేంట్రా, ఇదేం లాజిక్ రా బాబు అనుకుంటున్నా. కాదు, ఇదంతా అయిపోయిన తర్వాత వీడు ఆ నబీల్ కూడా అదే చెప్తున్నాడు, అఫ్రీదికి కూడా అదే చెప్తున్నాడు. చూసావా ఇప్పుడు వాళ్ళు కూడా, నిఖిల్ కూడా ఆ పృథ్వీని నామినేట్ చేశాడు. అరే ఇది ఇంకో లడ్డూలో లాజిక్ రా బాబు, అది లడ్డూలో నామినేషన్ అయితే లడ్డూలో లాజిక్. వాళ్ళకైతే ఇంత ఎవరు ఫ్రెండ్స్ ఉంటారు కదరా, ఎందుకురా బాబు ఇంత ఫ్రెండ్స్ ఉంటాను అసలు నామినేట్ అయిపోతాను. నామినేట్ చేస్తారు ఎందుకు రాని అందరూ ఎవడు మాట్లాడేమో. అదే కదా, శేఖర్ భాష ఇక్కడ కూడా ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైన్డ్ అనుకుంటూ ఇక్కడ కూడా వర్షం చేశాడు, పెయింట్ పడ్డది. ఇప్పుడు బిగ్గెస్ట్ మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ అండ్ నామినేషన్ విష్ణుప్రియది. విష్ణుప్రియ అండ్ మన టామ్ భయ్య అది వదిలేద్దాము, పెద్ద ఏం డిస్కస్ చేయడానికి అక్కడ ఏం లేదు. బట్ విష్ణుప్రియ నామినేటింగ్ సోనియా. ఆబ్వియస్లీ మనం ఇందాక డిస్కస్ చేసినట్లు సోనియా కొంచెం ఓవర్ ది టాప్ అవన్నీ చేస్తుంది. బట్ అలాంగ్ విత్ దట్ పోనీ ఆ ఒక్క సిచ్యువేషన్, బట్ ఇజంట్ ఇట్ లైక్ ఈమె పెద్దగా స్టార్ట్ చేసిన తర్వాతే కదా విష్ణుప్రియ డిఫెండింగ్ దాంట్లో చేసింది. డిఫెండింగ్ చేసింది బేసిక్ గా. ఏం చేసిందంటే అలా కదిలిచ్చేసి వెళ్ళిపోయింది, అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అండ్ ఈ విష్ణుప్రియ రూమ్ లోకి వెళ్ళి డిస్కస్ చేసింది. ఓకే, రూమ్ లోనే చెప్పింది, నువ్వు నా దగ్గరికి రాకు, నాకు మాట్లాడాలని లేదు ఆ టాపిక్ గురించి, వదిలే అసలు దాని గురించి అయిపోయింది కదా వదిలేసి అని చెప్పింది. ఈమె బయటకు వెళ్ళి ఫీల్ అవుతుంటే అక్కడ
వచ్చి మళ్ళీ పోక్ చేసింది. నాకు అది టూ మచ్ అనిపించింది విష్ణుప్రియ దగ్గర. చేసింది డిస్కస్ అయిపోయింది, పెద్దది అయిపోయింది, ఓకే. ఒకసారి ఆగా, దాన్ని ఇంకా పెద్ద చేసింది విష్ణుప్రియనే. ఒకసారి ఆగా. జై సోనియా అక్క కంటిన్యూ. లేదు, నాకేమనిపించింది అంటే ఇప్పుడు ఆమె నార్మల్ గొడవ పెట్టుకున్నది అనుకో, ఓకే వదిలే, ఇప్పుడు డిస్కషన్ వద్దు, నాకు చేయడం లేదనుకో వదిలేస్తావు. అరే నేషనల్ టీవీ మీద నువ్వు అడల్టరేటెడ్ జోక్స్ వేస్తున్నావు అండ్ నా మీద నిఖిల్ మీద అన్నట్లు పోర్ట్రే చేస్తే ఇంకా తనకి ఒక ఇమేజ్ ఉంటుంది కదా. అండ్ సడన్ గా ఎవరైనా ప్రోమోలో చూసారనుకో నిజంగానే ఏదో అడల్ట్ జోక్ వేసిందని అనుకుంటారు కదా. దట్ ఈస్ అ వెరీ బిగ్ పాయింట్ కదా ఆమె మీద చేయడం. విష్ణుప్రియది ఓకే, అది నేను కాదనట్లే, అడల్టేటెడ్ జోక్స్ అనిన తర్వాత ఆమె సరే ఈమె ఒక్కొక్క పాయింట్ లో ఒప్పుకునింది, ఓకే నేను అనకూడదు బట్ నాకు అనాలనిపించింది అనేసాను, నాకు అది పెద్దది, నేను అనాలనిపించి అన్నాను, నీకు అది చిన్నదై వచ్చావు నాకు పెద్దది అని చెప్పేసింది కదా. ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఇట్లా ఇట్లా గెలుపుతుంది ఆమెని. నువ్వు ఏమన్నా పుణ్యస్త్రీవా? కొన్ని మాటలు జారింది, ఐ అగ్రి. అదే బట్ నాకనిపించింది అంటే ఏమి కెలకపోతే ఆమె అంతవరకు రాదు కదా, బికాస్ దట్ బిహేవియర్ విత్ ఎనీవన్ ఎల్స్. మిగతా అందరి దగ్గర మంచిగా ఉన్నది అంతా ఎగ్జాక్ట్లీ. సోనియా డైరెక్ట్ గా అన్నది, చూడు నువ్వు వేసే జోక్స్ ఆర్ సర్కిల్ లో నేను లేను, ఆర్ ఇద్దరికి మనకు అంత రిలేషన్ అంత ర్యాపో లేదు. సో నువ్వు దెర్ ఇస్ నో ఛాన్స్ నువ్వు ఆ జోక్ యూ కుడ్ ట్రై టు పుల్ ఇట్ ఆఫ్ అన్నట్టు. అండ్ ఆమె క్వశ్చన్ కూడా అడగడం కూడా ఎట్లా అడిగిందంటే, ఇఫ్ యూ లుక్ అట్ ఎక్స్ప్రెషన్స్ విష్ణుప్రియది, అరే లేదురా నాకు అనిపించలేదు, అనిపించింది ఇక చూడు ఇట్లా అంటూ ఇట్లా చూసుకుంటూ అన్నది. బట్ షీ వాస్ స్పీకింగ్ ఇన్ ద సేమ్ వే టు ఎవ్రీవన్ ఎల్స్ కదా. ఇప్పుడు దగ్గర వచ్చి అప్పుడే స్టార్ట్ చేసిందంటే అనుకోవచ్చు ఎవ్రీవన్ ఎల్స్. అదే నేను అదే చెప్పిన, ఇప్పుడు స్టీవ్ చెప్పినట్టు ఆమెకు ఒక పాయింట్ ఉంది, ఏంటి నీతో నాకు అంత ర్యాప్. ఇప్పుడు సరే నీ ఎవడన్నా రోడ్డు మీద వెళ్ళేవాడు నీ మీద ఏదన్నా అలా సెక్షువల్ జోక్ వేసి వెళ్ళిపోతే నువ్వేం చేస్తావు? అరే అదే అంటున్నారా, సెక్షువల్ జోక్ వేయలేదురా, నువ్వు సెక్షువల్ జోక్ వేస్తే అప్పుడు అనిందే అది ఏమని, నీకు నిఖిల్ కి మధ్యలో ఏముంది, ఫస్ట్ రోజు అట్లా ఉన్నారు, సెకండ్ రోజు ఏమయ్యింది, మీరు నిఖిల్ ముందు గొడవ పడ్డారు, ఇప్పుడు ఏం చేంజ్ అయింది, దట్ యు బోత్ ఆర్ టాకింగ్ నైస్లీ. ఆమె ఇంకొక మీనింగ్ లోనే, ఎందుకంటే ఈమె రాకముందు వాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటున్నారు, అదే వాళ్ళు చేతులు వేసుకొని మాట్లాడుకుంటున్నారు, అది ఇదని అట్లా డిస్కస్ చేసుకుంటున్నారు వాళ్ళు. నువ్వు కంటిన్యూషన్ చూడాలి, అది అదే యాక్చువల్ గా, ఎందుకంటే కంటిన్యూషన్ లో అదే మీనింగ్ లో వస్తుంది. ఓకే ఓకే, యు ఆర్ సోనియా టీమ్, వి ఆర్ విష్ణు సోనియా టీమ్ కదా సోనియా. అండ్ సోనియాది నేను చెప్పా కదా, చిన్న టాపిక్, అది చిన్న విషయమే పెద్ద చేసింది, బట్ స్టిల్ ఆ విషయాన్ని అక్కడతో వదిలేసి ఉంటే అది ఇంకా ఇంత పెద్దగా ఉండేది కాదు. విష్ణుప్రియ దాన్ని ఇంకొక రకంగా తీసుకెళ్ళొచ్చు, బట్ దాన్ని ఇప్పుడు ఒకటి అక్కడ అయ్యిందని సిచ్యువేషన్, మెయిన్ సిచ్యువేషన్. ఇప్పుడు నామినేషన్లోని ఇప్పుడు సోనియా సేమ్, ఇప్పుడు తన విష్ణుప్రియాని ఇప్పుడు మనం ఏదైతే తిడుతున్నామో ఇలా వదిలేసుకున్నారు కొన్ని వర్డ్స్, లేకపోతే డబుల్ మీనింగ్లో ఇది అని, ఇక్కడ నామినేషన్లో కూడా సోనియా కొన్ని, మరి మీరు లైవ్ చూసారా ఎపిసోడ్ చూసారా? ఎందుకంటే ఎపిసోడ్లో రాలేదు, లైవ్ లో ఏం చెప్పిందంటే, మీరు ఆ టైప్ కంటెంట్లే చేసుకుంటారు కదా, మీరు బయట కూడా అదేగా చేసుకుంటారు అని ఫస్ట్ అన్నది. అక్కడే విష్ణుప్రియ షాక్ అయిపోయింది, ఏంటి ఇలా ఉంటుంది, ఆ టైప్ కంటెంట్ అంటే ఏంటి, నువ్వు సీత అన్నట్లు ఇద్దరిని గ్రూప్ చేసి ఇది అదొకటి. కామెడీ షోలు ఉంటాయి కదా, డబుల్ మీనింగ్ డైలాగ్ షో అదే, బట్ స్టిల్ యూ కాన్స్, దట్ ఈస్ నాట్ సెక్షువల్ ఇది కదా, కాలేజ్ పిల్లలతోనే ఉంటది అది, కాలేజ్ పిల్లలతోనే డబుల్ మీనింగ్ జోక్లు వేసుకుంటారు కావాలన్నీ. సెకండ్ అక్కడితో ఆగిందా అంటే ఓకే. నెక్స్ట్ ఏమన్నా తెలుసా, నీకంటే ఇంట్లో ఎవరు లేరు చూడడానికి, నాకు మా అమ్మ నాన్న వాళ్ళు ఉంటారు చూస్తారు ఇది అని. అరే అక్కడ ఐ ఫెల్ట్ లైక్ ఎంటైర్, అట్లీస్ట్ ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు, నిఖిల్కి విష్ణుప్రియది ముందు నుంచి తెలుసు, బయట కూడా తెలుసు, వాళ్ళ పేరెంట్స్ లేరు, లేకపోతే వాళ్ళ మదర్ లేరు, సంథింగ్ ఇది అని. సో అట్లీస్ట్ హీ షుడ్ టేక్ అ స్టాండ్ కదా, లైక్ హే ఫ్యామిలీస్ ఎందుకు తేడం సంథింగ్ ఇది. ఎవడేమనలేదురా నిఖిల్ బేసిక్ గా ఫస్ట్ డే ఉన్నంత లేడు. ఇంకోటి కూడా విష్ణుప్రియ కూడా కొంచెం నోటి దూల పెట్టుకున్నది. ఆబ్వియస్ గా సోనియా ఏదో మంచిదని అనట్లేదు, విష్ణుప్రియ కూడా కొంచెం గెలకడం ఆపేసేయాలి. ఐ మీన్
నువ్వు వద్దు అరే నాకు ఇట్స్ పార్ట్ వదిలేసేరా ఆఫ్ నాయనా. నామినేషన్ కదా, నామినేషన్ లోనే ఆమె నామినేషన్ అలా గురించి మాట్లాడితే కాదు, దీనికంటే ముందు ఆమె అంటున్నాను, ఇవన్నీ ఆ, మాటలన్నీ ఆమె చెప్పింది డిస్కషన్లు ఏంది? అన్నీ అయినాయి అక్కడ, ఆల్రెడీ అయినాయి. అదే మళ్ళీ దే బ్రాట్ ఇట్ అప్ ఇంటూ ది నామినేషన్. నేను అంటున్నా నువ్వు గెలకకరా నాయన నాకు వదిలేసి ఆ టాపిక్ అని అంటే, మళ్ళీ వచ్చి దాని గురించి గెలికి మళ్ళీ మాట్లాడి సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ మణికంఠ. ఇక్కడ ఆడపులు ఇచ్చి పడేసింది, వాడు అక్కడ ఏడ్చుకున్నాడు. డిఫరెన్స్ అదే అనిపించింది నాకు. అది తను ఆ పాయింట్ కూడా మెన్షన్ చేసింది. ఇప్పుడు నువ్వు సీత ఉన్నప్పుడు మీ ఇద్దరు దాని గురించే మాట్లాడుకుంటున్నారు, నాకు వినపడుతుంది మాట్లాడుతున్నారని. మీరు నేను వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మీరేదో నా గురించి ఏం మాట్లాడినట్టు అట్లా బిహేవ్ చేస్తారు, అట్లా మాట్లాడుకుంటారంటే ఒక టాపిక్ అయిపోయింది, అది నా పర్సనల్, నేను చెప్పాను నాకు కంఫర్టబుల్ కాదని. నువ్వు వదిలేసేయాలి. అక్కడ వదిలేయకుండా నువ్వు దాన్నే వాళ్ళ దగ్గర డిస్కషన్ పెడతావు, వీళ్ళ దగ్గర డిస్కషన్ పెడతావు అని చెప్తే ఎలా ఉంటుంది? ఎందుకంటే ఆమె డిస్కషన్ పెట్టిందని ఇక్కడ ఒప్పుకోలే. ఈ నామినేషన్స్ అంతా అయిపోయిన తర్వాత ఆమె నిఖిల్తో మాట్లాడింది, మాట్లాడినప్పుడు ఏమి నిఖిల్కి చెప్తుంది ఏమని, నేను మాట్లాడాను బట్ ఆమె అడిగితేనే చెప్పాను నేను ఆ టాపిక్, అంటే టాపిక్ వరకే ఉండాలి కదా. ఈమె తర్వాత చాలా వేరే కూడా చెప్పింది, ఫ్యామిలీస్ గురించి వెళ్ళింది, బయట వాళ్ళు జాబ్ ఏం చేస్తారో దాని గురించి మాట్లాడింది. అది కాకుండా మనకి ఒక సపరేట్ సెక్షన్ ఉంది ఆఫ్టర్ నామినేషన్ తను ఏం మాట్లాడిందని. అది కూడా మరి టూ మచ్ విష్ణుప్రియ అండ్ ఆదిత్య ఓం మధ్యలోని ఏదో అయ్యింది, సిచ్యువేషన్ అయ్యింది. ఆ సిచ్యువేషన్ గురించి ఇద్దరు అబ్బాయిలకి నేషనల్ టెలివిజన్లో చెప్పింది. సో విల్ డిస్కస్ ఫర్దర్ ఆన్ దట్. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ నామినేషన్, మన శేఖర్ భాష. సో శేఖర్ భాష స్టార్టింగ్ తిరిగి మళ్ళీ ఆదిత్య ఓంని చేశాడు. వీళ్ళిద్దరు ఏదో ప్లాన్ మీద నువ్వు నాకే నేను నీకు వేసుకుంటా, ఒకటి సేవ్ అయిపోతావు అనుకుంటున్నాడా? అప్పుడు అది కూడా లడ్డూలో ప్లాన్ అవుతుంది, ఇద్దరు నామినేషన్ వస్తారు అప్పుడు. వెళ్ళిపోతాడు వాడు, ఉన్నాడంటే పక్కా వెళ్ళిపోతాడు. అంటే ఫస్ట్ థింగ్ అంటే అట్లీస్ట్ వేరే వాళ్ళని సేవ్ చేసుకోవడంలో మీనింగ్ ఉన్నది కదా. ఇప్పుడు సీత ఉన్నది, అరే 2-3 బూతులు అనేస్తే మనకు కొంచెం టీఆర్పీ వస్తుందేమో తెలుగులో, బూతులు అనేస్తే. వీడేమంటాడు తెలుగులో? కాదు, నాగార్జున వీడిని లైవ్ లో తిడుతుంటే వీడు నవ్వుకుంటున్నాడు. అదే కదా, తిడతా నవ్వుకుంటావేంట్రా అనుకుంటా. నాకు ఏమనంటే ఇట్లా అంటున్నాడు. కాదు మనకి ఇన్స్టాగ్రామ్ లో మీమ్ వచ్చింది, సరిపోదా శనివారంలో వాడు. అదే అంటున్నాను, తిడుతూ ఉంటే నవ్వుకుంటావేంట్రా, వీడేవాడు తిడుతుంటే నవ్వుతున్నాడు. అండ్ మనకంటే నాకు ఎందుకో వీళ్ళందరికీ బ్యాకప్ ఆప్షన్ లో ఉన్నది, ఎవరో దొరకలేదు అనుకో, టామ్ భయ్య వచ్చే నీకు వేసేస్తాం ఏదన్నా అంటే నువ్వు ఎమోషనల్, నువ్వు నెగిటివ్, ఇది అంతే. మన ఎవరు పృథ్వీ, శేఖర్ భాష ఏమనంటే వీడు ఒక నెగిటివ్ వైబ్, అరే వీడు ఒక పెద్ద జిడ్డుగాడు రా అన్నట్టు వాడికి పెట్టుకున్నారు పేరు. వాడు అనలేకున్నాడు. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, ఇక్కడ ప్రేరణ అగైన్ గివింగ్ ఇట్ బ్యాక్. అండ్ 1 పాయింట్ సీత గురించి మీరు ఇందాక అన్నారు కదా, బేబాకి వెళ్ళిపోయిన వెంటనే సీతకు వచ్చి మళ్ళీ ఏడ్చింది అని. సో యూజువల్లీ ఎవరైనా పర్సన్ వెళ్ళిపోయారు అనుకో, వాళ్ళతో గొడవలు ఉన్నా ఏమున్నా చాలా మంది కంటెస్టెంట్స్ ఒక స్ట్రాటజీ వాడతారంట. వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే ఫుల్ వాళ్ళ గురించి మాట్లాడి చాలా మంచిది కదా, చాలా ఇది కదా ఫ్యాన్స్, ఎందుకంటే వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ఆ వ్యూవర్స్ ఇంకోళ్ళకి వేస్తారు కదా. అదే నువ్వు వీళ్ళు మంచిగా మాట్లాడారు అనుకో, అరే తిను మన బేబా గురించి మంచిగా మాట్లాడింది అర్థమైంది. నాకు ఒక రివ్యూవర్ది చెప్పాడు, ఐ వాజ్ లైక్ అవును కదా, నాకు మైండ్ బ్లో అయిపోయింది. లైక్ ఇట్ మేక్స్ సో మచ్ ఆఫ్ సెన్స్ కదా, కరెక్టే కదా. అండ్ వాళ్ళ ఫ్యాన్స్ అందరు ఖాళీ, ఏం చేస్తారు, ఎవరు సపోర్ట్ చేస్తే వాడికి వచ్చి వేస్తాడు. అందుకే సీతక్క బాగానే ప్లాన్ చేసుకుందాం అనుకున్నాను నేను. అసలు కనిపించదు కానీ మన సోనియా వీళ్ళు అనుకుంటాం, కానీ సీతక్క కూడా ఉంది ప్లానింగ్ లోని. అసలు ఏంటి, ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఆమె విభక్తో గొడవే, వెళ్ళేటప్పుడు మాత్రం ఏడ్చింది. అదే. అండ్ కమింగ్ బ్యాక్ టు ప్రేరణాస్ ఓటింగ్, నిఖిల్ ఎందుకు చేసిందో మళ్ళీ సీతక్కతోనే ఆబ్వియస్ చాయిస్ అనుకో, తనకి వేసింది కాబట్టి ఇది వేసింది. నిఖిల్ చేయడం నాకు అర్థం కాలేదు, లైక్ ఎందుకు చేసింది. ఇంకొక ఆప్షన్ దొరకలే నాకు తెలిసి, ఇంకొక ఆప్షన్ దొరకలే. ఈడు కొంచెం నీ దాంట్లో వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోయారు, నీ లీడర్షిప్ ఏదేదో చెప్పేసినట్టుంది కదా.
పృథ్వీ వీడు చెప్పిన పాయింట్లు అంటే వాడిని ఎందుకు వేసాడు నాకు తెలియదు, కానీ ఈమెకు చెప్పిన పాయింట్లు అయితే కరెక్ట్. టామ్ బై డిఫాల్ట్ వేసుంటే పడి ఉంటది అన్నట్టు వేసాడు. అంతే. ఇప్పుడు నువ్వు షాపింగ్ చేస్తే బ్యాగ్ కవర్ ఇస్తారు కదా, ఆ టైప్ లో అందరితో వాడు అది ఆబ్వియస్ గా వాడు ఏం చేయలేడు కాబట్టి వేసాడు. బట్ వాడు చెప్పిన పాయింట్ చూసావా, నువ్వు నీ టీమ్ చీఫ్ కే నువ్వు బ్యాక్ స్టాప్ చేసావు. సో నాకు నీ బిహేవియర్ నచ్చలేదు. ఎందుకంటే నువ్వు ఇట్లొచ్చి నేను నైనికా దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడావు, యష్మి దగ్గరికి వెళ్ళి ఈమెతో మాట్లాడు అంటే ఏంటి, నీ చీఫ్ నువ్వు బ్యాక్ స్టాప్ చేసావు. చీఫ్ క్లాన్స్ గా డివైడ్ చేసింది ఎందుకు, మీరు కలిసి ఆడండి అని చెప్పి. నువ్వు నీ చీఫ్ వెనకాలే ఉండి నువ్వు ఆయనకే బ్యాక్ స్టాప్ చేస్తే నాకు నచ్చలేదు అట్లాగా అని చెప్పాడు. అంటే వాడు అది బేసిక్ గా డిఫాల్ట్ నామినేషనే, బట్ వాడు చెప్పిన పాయింట్ వ్యాలిడ్. కానీ నాకు ఒకటి అర్థం కాలేదు, వీడు లైక్ టాంబే మధ్యలోనే వెళ్ళి చెప్పాడా లైక్ స్టార్టింగ్ తర్వాత తర్వాత మళ్ళీ ఇంకోసారి వెళ్ళి చెప్పాడా? అదే కదా అడిగింది వాడు. అరే కానీ వాడు అంతా స్టార్టింగ్ అని చెప్తుండే కదా. స్టార్టింగ్ లో అడిగాను. తర్వాత ఇప్పుడు ఏంటి, వీళ్ళిద్దరు గేమ్స్ జరుగుతున్నాయి కదా, వీళ్ళిద్దరికి బేబక్కని వెళ్ళిపోతానని చెప్పింది చూస్తావా, ఆ డిస్కషన్ అప్పుడు వీడు కూడా వెళ్ళి మాట్లాడాడంట. దుఃఖరాలాగా కెలుక్కుంటాడు, దొరికిందా ఛాన్స్ నన్ను కూడా పట్టుకెళ్ళిపోండేది అనుకున్న టైం. వాళ్ళిద్దరే ఉన్నారు, ఏం చేయలేరు ఈ టీమ్ లో. నేను కూడా కొంచెం నాకు కూడా ఫుటేజ్ కావాలని చెప్పి అటు వెళ్ళిపోదాము, మనం కూడా గేమ్స్ ఆడచ్చు. తెలివైనోడు అయితే హీ వుడ్ రాదర్ స్టే విత్ నిఖిల్, బికాస్ పెద్ద టీమ్స్ లో గుంపులో గోవింద్ ఉంటావు కదా, యూ కాంట్ స్టాండ్ అవుట్ ఆర్ ఎనీథింగ్. నువ్వు చిన్న గ్రూప్స్ తోనే వెళ్ళి విన్ అయ్యావు అనుకో, అప్పుడు మొత్తం టాలెంట్ బయటకు వస్తుంది. విన్ అవ్వాల్సిన అవసరం లే, వాడు చిన్న గ్రూప్ లో టఫ్ కాంపిటీషన్ ఇస్తే చాలు, గెలవాల్సిన అవసరం లే, వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు. కానీ పృథ్వీ కూడా చూస్తే వాడు అసలు ఏం పని చేయట్లేదు, ఏం లేదు అసలు కాంట్రిబ్యూషన్. ఏంటంటే కొన్ని పాయింట్స్ తో వస్తున్నాడు, అంటే పాయింట్ తో వస్తున్నాడు అంతే నామినేషన్ కి వచ్చేటప్పుడు. కానీ వాడు కొంచెము వాడికి నామినేట్ చేయగానే కొంచెం అగ్రెసివ్ గా చూపిస్తున్నాడు. ఈ నామినేషన్ లోనే పనులు ఏం చేయట్లేదు అని పృథ్వీ అసలు నిఖిల్ కింద కేసు అర్థం కావట్లే. అవును, ఏదో చెప్దాం అనుకున్నాడు, ఏదో చెప్పబోయి ఓకేలే ఏదో ఒకటి వేస్తున్నాను మీకే వేస్తున్నాను. అదే చూడు, అఫ్రేది ఒక 8 lakhs జోబులు వేసుకున్నాడు ఇప్పటికి, సెకండ్ వీక్ కూడా సర్వైవ్ అయిపోయాడు. ఆయనకి 4 lakhs కాదురా, ఉట్టి విష్ణుప్రియ ఒక్కటికే 4 lakhs, ఈయనకి 2 lakhs అంటే ఒక 5 లక్షలే, 4 లక్షలు 5 లక్షలు అయితే వేసుకున్నాడు మెల్లగా. ఎందుకంటే వాళ్ళు కొట్టుకుంటున్నారు మెల్లగా, ఈడు ఇంకా ఓమ్ సైడ్ అయిపోయినారు కదా. అరే సెకండ్ వీక్ కాదు, ఇప్పుడు ఈ వీక్ నామినేషన్స్ లో లేడు, సో నెక్స్ట్ వీక్ కూడా ఉంటాడు. 6 lakhs. సో భయ్య బాగానే సర్వే అవుతున్నాడు. అండ్ టు బి ఫ్రాంక్, అరే నాకు ఎందుకో చిన్న పిల్లాడు ఈజీగా మోసం చేసేయచ్చు, ఎవరు ఏం చెప్పినా కరెక్ట్ అన్నా కరెక్టా. ఇది స్టార్టింగ్ అలానే ఉంటారు సార్, నాకు తెలిసి వాడు ట్రై చేస్తున్నాడేమో అట్లా ఉండడానికి. అంత సీన్ ఏం లేదు వాడు. అరే యూట్యూబ్ ఛానల్ పెట్టి అన్ని వ్యూస్ తెచ్చుకున్నాడు అంటే ఆడు యూట్యూబ్ ద్వారా దీనికి వచ్చాడంటే ఇంకా అర్థం చేసుకో, అంత మంచోడుగా ఉంటే అంత చేస్తాడు వాడు. అంటే నాకు హీస్ నాట్ ఐ కెన్ స్టాండ్ ఎనీవేర్, లైక్ ఎక్కడ ఇంకా నైనికా అట్లీస్ట్ కొంచెం మాట్లాడుతుంది ఇక్కడ అక్కడ. వాడి ప్లాన్ ఏదో ఏంటి జోబులో చేలు పెట్టుకొని ఇటు తిరిగేసి ఇల్లంతా తిరిగేసి. చూడు ఈ ఫోటోలో కూడా చూస్తే, ఈ స్లైడ్ లో కూడా చూస్తే నిఖిల్ గాడు ఏదో అన్ని పోగొట్టుకున్నట్టు ఎట్లా కూర్చోన్నాడు చూడు. అరే ఈ గేవ్ అప్ రా బేసిక్లీ. నాకైతే ఇంకా ఎందుకు వచ్చాను రా బాబు, డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాను. నాకు ఈ రోజు లాస్ట్ లో ఒక డైలాగ్ వేస్తాడుగా, నేను నాకు ఛాన్స్ ఉంటే క్విట్ అయిపోదాం అనుకుంటున్నాను, నా వల్ల అవ్వట్లేదు అన్నాడు, అనేసాడు. అండ్ కమింగ్ టు పృథ్వీ, లైక్ పనులు అంటే బేసికలీ ఫస్ట్ వీక్ లోని 2 days 3 days వీళ్ళకి ఛాన్స్ వచ్చింది కదా, తర్వాత అంతా లగ్జరీ మేబీ 3 days అనుకుంటా వీళ్ళకి పనులు. టాస్క్ లో కూడా అసలు వాడు ఏం చేసిండ్రా టాస్క్ లో అసలు, కాదు కదా పక్క వాళ్ళది ఊపిస్తాడు కదా, వాళ్ళు బ్రిక్స్ పెడతా ఉంటే ఇలా కాదని ఫస్ట్ ఊపింది ఊపేసి వెళ్ళిపోయాడు. కిస్మత్ ఏదో అయిపోయింది అంతేగాని వాడిప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ వాడిలో కూడా ఇప్పుడు శేఖర్ భాష ఎంత ఉన్నాడో, ఎంత స్ట్రాంగ్, వీడు కూడా అంతే స్ట్రాంగ్ అనిపిస్తాడు నాకు. శేఖర్ భాష అట్లీస్ట్ తెలుగు ఆడియన్స్ ని ఇది అవుతున్నాడు. ట్విట్టర్ లో టాక్ ఏంటి స్ట్రాంగ్ ఇన్ ద అంటే సెన్స్ నేను టాస్క్ కంప్లీట్ చేసే స్ట్రెంగ్త్ అంటున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిన్స్ కాళ్ళతో లేపుకొని వచ్చి పడేసి అవన్నీ అట్లాంటివి ఉండే కదా టాస్క్. వీడు చేయమంటే వీడికి అవ్వకపోతుండే. వాడు కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇప్పుడు నిఖిల్ కూడా స్టార్టింగ్ ఫస్ట్ 2 days నాకు నిఖిల్ ఫస్ట్ వెళ్ళగానే నచ్చాడు. నేను తెలుసా ఉన్న వాళ్ళందరిలోకి వీడికి టాప్ 3కి వెళ్ళే క్వాలిటీ ఉందనుకున్నా, కానీ 1 week వెళ్ళేసరికి మెత్తబడిపోయాడు. వీడైతే తగ్గలే. నాకు ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే మేబీ పృథ్వీకి కొంచెం లాంగ్వేజ్ గట్టిగా వచ్చుంటే, తెలంగాణ స్లాంగ్ ఏదైనా వచ్చుంటే ఇచ్చి పడేసేవాడేమో అనిపించింది. ఇప్పుడు రాక కొంచెం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏమో తెలియట్లేదు. లేకపోతే మొత్తం స్వాగ్ మోడల్ ఆ టైప్ లో ఉండేవాడు. బాబు నేనేమన్నా తెలుసా, వీడు అఖిలలో సీజన్ బాగా చూసి వచ్చినట్టున్నాడు. అవును, సేమ్ అఖిల్లాగా కొంచెం వేస్తున్నాడు కదా. అఖిల్లా కాదు, వాడు అభియా అభిజిత్, వాడు కూడా ఇంతే కదా. అభిజిత్ సేమ్ ఇంతే కదా. ఏంటి అరే బట్ హీ యూజ్డ్ టు మేక్ సమ్ సెన్స్ రా, అట్లీస్ట్ వాడు మాట్లాడేటప్పుడు నామినేషన్ లో పాయింట్లు తీస్తున్నాడు. కానీ వాడు అంటే వాడు కూడా కొంచెం పని దొంగ. వాడు పనులు చేసేవాడు కదా, చూసావు కదా. వాడు స్టార్టింగ్ లో వాడికి చాలా పట్టే నాగార్జున దగ్గర, నువ్వు పనులు చేయవు, దాంట్లో ఉండవు దీంట్లో ఉండవు. వీడు కొంచెం పులిహోర క్యాండిడేట్ లా కూడా అనిపించాడు మీకు పృథ్వీ? నాకైతే కొంచెం ఛాన్స్ దొరికితే బాగా కలుపుదాం టైప్ లోనే అంటే వాడికి లాంగ్వేజ్ రాదు కదా, సో వాడు ఎవరితో అట్లా ఉండాలి, లేకపోతే కష్టమైపోతుంది. వాడు ఒక్కడే ఉన్నాడు అనుకో, వాడు సర్వే అవ్వలేడు అనేసి కొంచెం మెల్లగా కలుస్తున్నాడు అందరితో. బట్ స్టిల్ ఇప్పుడున్న క్యాండిడేట్ అన్నట్లోకి వీడు టాప్ 10 లోకి పక్కా వెళ్తాడు. వీడు ఇంకా ఏ మిర్చిలో ప్రభాస్ టైప్ ఇలా కొట్టి అలా చేద్దాం అనుకున్నాడు, అంతా తుసపోయింది అక్కడ. 2 వేస్ట్ నామినేషన్ లో వేసింది. సైడ్ క్యారెక్టర్ టైప్. అండ్ లైవ్ లో మీరు చూపించారో లేదో తెలియదు, సారీ ఎపిసోడ్ లో చూపించారో లేదో తెలియదు, లైవ్ లోని ఫస్ట్ ఇప్పుడు బిగ్ బాస్ ఏమని అడిగాడు తెలుసా, నేను సెల్ఫ్ నామినేట్ అవ్వచ్చా, నాకు ఎవరి మీద నామినేట్ చేయడానికి ఇది లేదని. అరే ఎన్ని సీజన్స్ లో అయ్యారా సేమ్ థింగ్. ఎన్ని సీజన్స్ లో ఇలాంటి డైలాగ్ ఆడితే బిగ్ బాస్ నాగార్జున తిట్టారు. మీకు అంత ఇది ఉందా, మీకు బయటకు వెళ్ళిపోవాలని ఉందా, నామినేషన్ అంత ఈజీగా ఉందా నామినేషన్ ప్రాసెస్ అంటే, బయటకు వెళ్ళాం కదా, మీరు బయటకు వెళ్ళాక మిమ్మల్ని మీరు చేసుకుంటారు ఇది అని. వీడు తిప్పి మళ్ళీ అదే అడుగుతున్నాడు, నేను సెల్ఫ్ నామినేట్ చేసుకుంటాను, నాకు ఎవరు లేరు ఇది అని చేసి, ఇంకా లేదు మీరు చెయ్యాలి అని చెప్తే అప్పుడు చేశాడు. నేను అసలు ఫస్ట్ 2-3 వీడియోలు చూసి ఓకే వీడికి సోనియాకి సీజన్ అంతా గట్టిగా ఉంటదిలే నేను ఎట్లా అనుకున్నా తెలుసా, ఆ ఓటీటీలో అఖిల్ ఆమె కొట్టుకుంటారు చూడు, బిందు మాధవి ఆ రేంజ్ లో ఉంటుందా వీళ్ళిద్దరికి అనుకున్నా. అబ్బే ఏం లేదు. యాక్చువల్లీ సోనియా అదే అనుకుంది, వీడితో నాకు గట్టి పోటీ వస్తుంది, నేను ఆడపులి అని మళ్ళీ చేసుకొని రెండో రోజుకే అయిపోయింది వీడిది అయిపోయింది. అసలు రియాక్ట్ కూడా ఏం అవ్వట్లేదు. వీడు వెళ్ళి కిచెన్ లో బేబక టైప్ లోనే ఫుడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇంకంతే. కానీ వీడిని స్టార్టింగ్ లో అందరూ నువ్వు డామినేట్ అంటే వాడు దాన్ని కాంప్లిమెంట్ లాగా తీసుకోకుండా దాన్ని ఏదో నేను డామినేట్ చేస్తున్నా నిన్ను అని చెప్పి వాళ్ళని అడుగుతాడు పోయి. అంటే బేసిక్లీ దట్ వాస్ ద ట్రిగరింగ్ పాయింట్. అక్కడి నుంచి ఈ టోటలీ ఇంకా వదిలే, నాకు ఎందుకు వచ్చిన గొడవ ఊరికే అని. ప్రాబ్లం ఏంటంటే తగ్గిన తర్వాత ఇంకా ఎక్కువ ఓట్లు పడ్డాయి వీడికి నామినేషన్. అవును, ఎక్కడో ఎక్స్పెక్ట్ చేశాను, ఇక్కడ నువ్వు ఎగ్జాక్ట్లీ అలా ఉంటే డామినేషన్ అంటారు, ఇలా ఉంటే ఇలా అంటారు. పాప వీడు ఏం చేస్తాడు ఇంకా. వాడు బేసిక్ గా వాడు అర్థం చేసుకోవాల్సింది, బిగ్ బాస్ లో నువ్వు ఎలా ఉన్నా ఓట్లు పడతాయి. అవును, నువ్వు డామినేట్ చేస్తే కనీసం కంటెంట్ వస్తుంది. వీడు ఇట్లా చేసిన అనుకో ఉన్న ఓట్లు కూడా పోతాయి అనుకుంటా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోతారు ఇన్ ద సెన్స్ మధ్యలో కొంతమంది ఉంటారు కదా, ఇప్పుడు మనకు ఎక్కువ వాడి గురించి తెలియదు, న్యూట్రల్ ఉన్న వాళ్ళు పోతారు. అవును, బట్ నేను అనుకుంటున్నానంటే ఇప్పుడు కౌశల్ది కూడా, కౌశల్ ఆర్మీ కౌశల్ అవన్నీ వచ్చాయి కదా సీజన్ 2లోని, వాడు విన్ అయింది అదంతా. సో ఫర్ ద ఫస్ట్ ఫ్యూ వీక్స్ పెద్ద ఏమీ లేదు, ఒక్క దగ్గర ఒక ట్రిగరింగ్ ఇన్సిడెంట్ సిచ్యువేషన్ అయ్యింది. అప్పటి నుంచి ఇంకా భయ్య జూమ్ అని ఇది చేశాడు.
నిమ్మకాయ ఇన్సిడెంట్, నిమ్మకాయ కళ్ళలో నిమ్మకాయ పెడతారు చూసా. ఇన్సిడెంట్ ఇంకోటి ఇది కూడా బానుది ఏదో ఇలాగా హ్యాండ్ ఇక్కడ తగిలింది అని స్టార్ట్ అయింది. సో ఆ 2 ఇన్సిడెంట్స్ తోని ఇంకా భయ్యా హీ షాట్ వెళ్ళిపోయాడు. అప్. సో నేనే అనుకున్నానంటే హోప్ దట్ హ్యాపెన్స్ టు శేఖర్ భాష ఆర్ నిఖిల్, సో దట్ వీళ్ళు కూడా మళ్ళీ ఏదైనా కొంచెం చూపిస్తారని. అండ్ ఆ ఫ్రీడీకి అలాంటి వాళ్ళకి అయితే వేస్ట్. కాదు, అండ్ నీకు కౌశల్కి ఆ నూతన్ నాయుడు ఉన్నాడు చూసావా, అవును, కలికి వాడు బయటికి వెళ్ళి వచ్చి చెప్పాడు వాడికి, ఓకే రే నువ్వు బయట జనాల్లో ఒక రేంజ్ లో ఉన్నావు, నువ్వు ఒక హీరో అని చెప్పేశాడు. వాడు ఇంకా ఇచ్చిపోయాడు. అంతే కదా, కొంచెం కాన్ఫిడెన్స్ వస్తే అయిపోతుంది. అండ్ కమింగ్ టు ద లాస్ట్ థింగ్, తిప్పి ఈమెకి ఛాన్స్ ఇచ్చారు యష్మికి. ప్యూర్ ఫ్రెండ్షిప్ అదైతే. అవునరా, ఆమె కవర్ చేయడానికి ట్రై చేసింది చాలా. ఎందుకంటే ప్రేరణ ఏం చేయలే, అసలు ఏ పని చేయలే ఆమె. ఈ పని అంటే ఆమె అసలు ఎంటర్టైన్మెంటే లేదా ఆమె దాంట్లో, ఈమె వెనకేసుకురావడానికి. అట్లీస్ట్ ఆమె బదులు ఇంకెవరన్నా సేవ్ చేసి ఉండొచ్చు ఆమె. యాక్చువల్లీ కంపేర్ టు హర్ విష్ణుప్రియాని నామినేట్ చేసి కూడా వేస్ట్. ఆమె పక్కా మళ్ళీ వచ్చేస్తుంది బిగ్ బాస్ లో, వచ్చేస్తుంది. ఆమె పక్కా పోదు. ఆమె ప్లాన్ అదే, ఆమె చెప్పింది బయటకు వచ్చి అని చెప్పలేము కదా. చాలా మంది లైక్ ఏమంటారు, అలా అనుకునే క్యాండిడేట్స్ అలా అనుకునే. ఇప్పుడు గీతు రాయల్ ఉంది, ఎవడు అనుకోలేదు ఆమె వెళ్ళిపోతుంది అంత ఫాస్ట్. మరి 30 days లో బయటకు వచ్చింది ఆమె. ఏడ్చిందిగా, అండ్ ఇప్పుడు లాస్ట్ సెగ్మెంట్ చెప్పు. ఈమె ఏంటంటే ఈమెని నామినేట్ చేసింది, ఓకే, చేసిన తర్వాత వెనక్కి వెళ్ళి ఈమెకి మంచి మాటలు చెప్తుంది. ఏమని అది ఇది అని చెప్పి మంచి చెప్పుకుంటుంది. అరే నువ్వు నామినేట్ చేసింది ఎందుకు, మళ్ళీ ఆమె వెనకాలకెళ్ళి ఎట్లంటే సాగొట్టి వెన్నబోస్తుంది ఆమెకి. నాకెందుకు అయితే మాత్రం శేఖర్ మాస్టర్ అన్నాడు ఈమె సెల్ఫిష్ అని. అరే నాకు పక్కారా ఈమె అలాగే అనిపిస్తుంది. లైక్ ఇంజనీరింగ్ లో మా ప్రాజెక్ట్ లో ఒక అమ్మాయి ఉండేది, ఏ పని చేసేది కాదు, ఆమె టాపర్ అన్నమాట. లైక్ ఏదైనా ఇప్పుడు బుక్ బైండింగ్ చేయాలి ఏదైనా అంటే, అమ్మ నాకు హెడేక్ ఉంది నేను వెళ్ళలేను, మీరులో ఎవరో ఒక వెళ్ళండి అని మొత్తం ఎండలో మేము వెళ్ళి బైండింగ్ చేయించుకుని బుక్ ప్రాజెక్ట్ అంతా ఇది. ఆమె మాత్రం ప్రొఫెసర్ ముందు అంతా నేనే చేస్తాను ఇది టైప్లో. ఈమె సేమ్ అదే క్లాన్ అంతా చేస్తుంది, ఈమె ఏమొచ్చి ఏదో పెద్ద ఈమె చేసినట్లు. అండ్ నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఆల్రెడీ 1 week అయిపోయింది. సో ఈమెకి క్లాన్ లోనే తీసేసేయాలి, అంటే ఆ పవర్ లోనే తీసేసేయాలి. అంటే చాలా ఇచ్చేసినారు ఇప్పటికి 1 week లో. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే వాళ్ళకి బెడ్రూమ్ ఇచ్చేసినారు, ఫుడ్ ఇచ్చేసినారు, పనులు లేవు, సెకండ్ వీక్ కూడా సేవ్, అండ్ దాంతో పాటు ఇప్పుడు నామినేషన్స్ కూడా ఇచ్చినారు. సో చాలా ఎక్కువ ఇచ్చేసినారు అనిపించింది నాకు. అదే. అండ్ ఇంకోటి ఏంటంటే మొత్తం వాళ్ళ క్లాన్ లోని వీకెస్ట్ ఏమైనా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ బ్రిక్స్ గేమ్ లో కూడా పాపం 4 పెడితే 5th దాన్ని పెట్టడానికి ఏమి వెళ్ళి అన్ని 4 పడేసి మళ్ళీ వచ్చేస్తుంది. టూ మచ్. అండ్ ఆర్ లాస్ట్ సెగ్మెంట్ విచ్ ఈస్ ఆఫ్టర్ నామినేషన్స్ ఏమయ్యింది, కొన్ని డిస్కషన్లు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన సోనియా నిఖిల్ దగ్గరికి వచ్చేసి అభయని చేయకుండా పృథ్వీని ఎందుకు చేసావు, అభయని చేయాలి అని నాకు అర్థం కావట్లేదు. అసలు అభయనైనా ఎందుకు, వీళ్ళందరూ ఒకే క్లాన్ కదా, బయట ఇంకెవరు లేరు. ఏదో ఒక పాయింట్ మీద ఏదో చేసుకున్నారు ముందే. నాకు తెలిసి వీళ్ళు ముందే మాట్లాడుకున్నారు, మనకు చూపించలేదేమో తెలియదు కానీ వాళ్ళు ముందే డిసైడ్ అయ్యారు. అందుకనే ఆమె ఎందుకు వీడు ఎవరికి నామినేట్ చేస్తారో ఆమెకి ఎలా తెలుస్తుంది? లేదు అదే అంటే డిస్కస్ చేశారు, నేను లైవ్ చూసినాను. వాడు ఏమన్నాడంటే అభయని నేను చేస్తాను ఫర్ సమ్ రీజన్, ఆ ఇష్యూ ఉంది కదా, వాళ్ళు ఏమంటారు కుకింగ్ అవన్నీ లైక్ ఇస్తున్నారు ఇదని సంథింగ్. సో వీళ్ళు పక్క క్లాన్స్కే కదా ఓట్ అయ్యాలి, సో పక్క క్లాన్స్లోని వీడు అభయకి వేసేస్తానులే ఇది అని. కాకపోతే లాస్ట్ మినిట్లోని చేంజ్ చేసుకొని వీడికి వేసాడు. పాయింట్ దొరకలే, పృథ్వీని ఎందుకు నామినేట్ చేసినా పాయింట్ దొరకలే వాడికి. అవును, పాయింట్ దొరకలేదు. కాకపోతే వీళ్ళిద్దరు ఏం డిస్కస్ చేసుకున్నారంటే, ఫస్ట్ థింగ్ సోనియా చెప్తుంది, ఇప్పుడు వాడు బయట వాళ్ళకి చేశాడు అనుకో, గొడవలు అయిపోయి వాళ్ళు మొత్తం ఎనిమీస్గా ఇది చేస్తారు. ఫ్రెండ్స్లో చేసుకున్నాను అనుకో, అరే మనోడే కదా పోన్లే అని 10 గొడవలు పెట్టుకోరు ఎవరు, ఓకే లేరా మనోళ్ళు ఇది అని. అండ్ వీళ్ళిద్దరూ దే ఆర్ టాకింగ్ బిహైండ్ హిస్ బ్యాక్.
ఏదైనా ఉంటే మనం అవును. ముందు మాట్లాడుకోవాలి కదా. ఇక్కడ సిగరెట్ దగ్గర మాట్లాడని చూసావా అది ఏం మాట్లాడిందో? అదే ఎగ్జాక్ట్లీ అక్కడే కంటిన్యూ అయింది. అదే అదేమనింది, జస్ట్ ఈ వీక్ ఛాన్స్ ఇద్దాము చూద్దాం, లేదంటే నెక్స్ట్ వీక్ మనమే నామినేట్ చేద్దామని చెప్పిందా. అదే కాదు, ప్లస్ ఇంకోటి ఎంత కాన్ఫిడెంట్ ఉందంటే మనకంటే పోవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ పోయిన తర్వాత అప్పుడు చూసుకుంది. అరే ఏంద్రా ఎంత కాన్ఫిడెన్స్ ఏంద్రా బాబు. అంటే ఆమెకి వచ్చేసింది కాన్ఫిడెన్స్ ఏంటంటే, అంటే నేను కొంతమంది వీళ్ళందరూ వేస్ట్ వాళ్ళైతే నేను వాళ్ళని తొక్కి తొక్కి పెడతా, మిగతా వాళ్ళని నేను ఫ్రెండ్స్ చేసుకుంటా, అయిపోయింది ఇంకా క్లోజ్. నాకు ఇంకోటి ఏమొస్తుంటే ఏమి ఒకవేళ విజయ్ సన్నీ సీజన్ కానీ యానీ మాస్టర్ సీజన్ కానీ మానస్ ప్రియాంక వాళ్ళ టైంలో ఏమి ఉండుంటే పెద్ద గొడవలు అయిపోయాయి సన్నీకి తినికి యానీ మాస్టర్కి తినికి. కాదు, బేసిక్ గా ఈమె ఏంటంటే ఒక ఫిక్స్ అయిపోయింది. అక్కడ కంటెస్టెంట్ చూస్తుంటే మనకే అనిపిస్తుంది, అరే వీళ్ళ సీన్ లేదు. నాకు అర్థమైపోయింది ఫస్ట్ రోజే వీళ్ళకంత సీన్ లేదని. అందుకని ఫుల్ కాన్ఫిడెంట్ ఉందామా. అండ్ ఇంకోటి ఏమి ఒకవేళ లాస్ట్ సీజన్ శివాజీతో ఉన్నదనుకో, శివాజీ మాట్లాడితే పిచ్చి పోహా ఈ పోహా అంటాడు. అలాంటివి ఏమన్నా అంటే ఈమె శివాజీ వర్సెస్ సోనియా మంచిగా అయ్యేది. ఈమెకి హర్యానాకి వీళ్ళకి పడి ఉండాల్సింది. అవును, యాక్చువల్లీ షీకి ఏమైందో రాంగ్ సీజన్ అనిపిస్తుంది. గీతు రాయల్ సీజన్ ఎవరు అలాంటి వాళ్ళు ఉంటే చెప్పలేము, ఎందుకంటే గీతు రాయల్ కూడా స్టార్టింగ్ లో ఈమున్నంత కాన్ఫిడెంట్ గానే ఉంది. ఏంటి మనం ఇప్పుడే పోనలే ఇంకా. బట్ ఇంకోటి ఏంటంటే ఇది ఈమె లైక్ ఏమంటారు, ఈమెకి క్రెడిట్ ఇవ్వాలా లేకపోతే వేరే వాళ్ళు వర్స్ట్ గా ఆడుతున్నారు కాబట్టి ఈ సీజన్ లో కొంత గొప్ప ఏదో ఒకటి వేరే వాళ్ళు వర్స్ట్ గా ఆడుతున్నారు కాబట్టి. లేదు, ఇంకోటి కూడా చూడు, ఈమె రాగానే టోన్ సెట్ చేసుకుంది ఈమెది. అవును. సో ఆ 3-4 ఇన్సిడెంట్స్ కంటిన్యూస్ గా బ్యాక్ టు బ్యాక్ 2 days 3 days గ్యాప్ లో కరెక్ట్ మెయింటైన్ చేసి టోన్ ఇంకా సెట్ చేసిన తర్వాత ఇంకా అయిపోయింది. ఇంకా ఎవరు ఆమెకి టచ్ చేయట్లేదు. కానీ టోన్ సెట్ చేయడం అనేది యూజువల్లీ పాత సీజన్స్ లోనే ఇట్ వాజ్ అ బిగ్ రిస్క్. ఎందుకంటే నీకు ఆపోజిషన్ కూడా ఎంతవరకు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కదా. నువ్వు కొంచెం గట్టిగా మాట్లాడలేదు, ఇక్కడ ఎవరు మాట్లాడలేదు, ఈమెకు అర్థమైపోయింది అమ్మ దొరికింది ఛాన్స్, ఎవరితోనైనా మేబీ మాట్లాడతారేమో మళ్ళీ, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు బిగ్ బాస్ లో కొన్ని టాస్క్ అన్నా లేకపోతే ఆ సిచ్యువేషన్స్ తెస్తాడు కదా, ఎట్లానా ఎట్లా అంటే మనుషులు దే హ్యావ్ టు బ్యాక్ స్టాబ్. అండ్ వన్ సిచ్యువేషన్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఇస్ పృథ్వీ వర్సెస్ సోనియా. అది అప్పుడు ఉంటది, వీడు తగ్గడు, వీడు కాన్ఫిడెంట్ గా ఉంటాడు పృథ్వీ, సోనియా కాన్ఫిడెంట్ ఉంటుంది. అండ్ బ్యాక్ స్టాప్ చేస్తే గట్టి గట్టి మాటలే అంటది వీడిని. అంటే నీకు ఆమె తెలివి అర్థమైందా? ఇంట్లో స్ట్రాంగ్ గా మాట్లాడేది నలుగురు, పృథ్వీ, అభయ్, నిఖిల్, ఈమె, వాళ్ళ నలుగురిని పక్క లాగేసింది. అరే యాక్చువల్లీ ఇది ఇలా కూడా అవ్వచ్చురా. ఇదేంటి లాస్ట్ సీజన్ పల్లవి ప్రశాంత్ అండ్ ఆమె ఉంటది కదా, అరే రతిక సేమ్ ఇదే కదా స్టార్టింగ్ లోని, తర్వాత బదలగా తర్వాత నాకైతే ఈమెలో ఆ స్ట్రాటజీ కనపడింది. అంటే ఇంట్లో నలుగురు స్ట్రాంగ్, ఇప్పుడు అబ్బాయి వీళ్ళతో నో కనెక్టెడ్, ఆడెప్పుడు వాళ్ళ డిఫరెంట్ శేఖర్ భాష ఆదిత్యంతో ఉండు, సడన్ గా చూస్తే వీళ్ళలో ఉన్నాడు. నాకు అర్థం కాలే, అరే వీడెందుకు వీళ్ళలో చేరాడు అనుకున్నా నేను. బట్ అబే అండ్ నాకు అర్థమైంది ముందు నుంచి తెలుసు, బ్రిడ్జ్ ఇక్కడ ఉందని అర్థమైంది. అంతే. అబే అండ్ సోనియా వీళ్ళు కాలేజ్ నుంచి తెలుసు. సోనియా అదే చెప్పింది. అక్కడ బ్రిడ్జ్ ఎక్కడ ఉందా అనుకున్నా, ఇక్కడ ఈమె అందరితో చూసావా, ఇక్కడ కూడా చూసావా, నిఖిల్ తో మాట్లాడుతుంది, రాత్రి కూర్చొని అభయ్తో మాట్లాడుతుంది. అవును, అందరినీ కవర్ చేస్తుంది అసలు. అదే అంతా స్ట్రాంగ్ క్యాండిడేట్స్ అందరినీ ఆ పక్క పెట్టుకుంది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే గేమ్స్ లో కూడా స్ట్రాంగ్ క్యాండిడేట్ సపోర్ట్ ఉంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఈమె చీఫ్ అయింది అనుకో, వీళ్ళ ముగ్గురు ఈమె టీమ్ లోకి వచ్చారు అనుకో, ఆపోజిట్ లో ఎవడు ఆడతాడు? అంతే అయిపోతుంది. గేమ్ చేంజ్ చేయాలంటే కూడా అదే ఛాన్స్ ఈమెకి చేసినారనుకో చీఫ్, ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఈమె ఎవరికి తీసుకుంది అంటే ఎవరిని ప్రయారిటైజ్ చేస్తుంది అది కూడా కదా.
అంటే ఇప్పుడు ఉమ్. పృథ్వీకి First prioritize ఎవరిని చేస్తుందా, తీసుకుంటది? లేకపోతే అక్కడి నుంచి నిఖిల్కి కూడా స్టార్ట్ చేస్తుందా? అవ్వచ్చు. నిఖిల్కి Yeah, చేయదు నల్సి మోస్ట్లీ, పక్క మోస్ట్లీ నిఖిల్కి నల్సి ఈమె నిఖిల్ ని థర్డ్ ఆప్షన్ పెట్టుకుంటుంది నల్సి. ఫస్ట్ అభయ్ ఆర్ పృథ్వీని పెట్టుకుంటది ఫస్ట్ థర్డ్ ఆప్షన్. అభయ్ ఎందుకంటే అనుకుంటున్నా నేను. అభయ్ నిఖిల్ కొంచెం గాడు తెలివైనోడు, కొంచెం ఆ, గట్టిగా ఉంటాడు. ఈడు కొంచెం అవును. దాని తర్వాత పృథ్వీకి పెట్టుకుంటాడు. అండ్ అవును. ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఈమెకి ఇంకోళ్ళకి ఇద్దరిని నిల్చోబెట్టి మిగతా టీం అందరినీ లైక్ హౌస్ మేట్స్ ని ఓట్ ఏమన్నారు అనుకో, 3 votes ఈమెకి టప్పని పడిపోతాయి కదా. లైక్ నిఖిల్ అభయ్ వాళ్ళందరూ అదే కళ్ళు మూసుకొని చెప్పింది. వేసేస్తారు. ముగ్గురు స్ట్రాంగ్ క్యాండిడేట్స్. ఒక పక్క నీకు అండ్ వీడెవడు మనకంటే కూడా మాట్లాడితే నాకు ఒక అక్క ఇది అనుకుంటూ స్టార్ట్ చేశాడు. కాదు కాదు నీకు వీడెవడు సోహైల్ గుర్తుందా నీకు? సోహైల్, మెహబూబు, అఖిల్, వీళ్ళు ముగ్గురు స్ట్రాంగ్. అవును. వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ ఒక గేమ్ లో వాళ్ళ ముగ్గురు ఆడితే చూస్తావు, వన్ సైడెడ్ అంతే. ఆపోజిట్ వాళ్ళు ఏం చేయలేకపోయారు వాళ్ళ ముగ్గురు ఒక పక్క ఉంటే. ఈమె ఎలాగో టాస్క్ లో పెద్ద చేయదు కాబట్టి అట్లీస్ట్ వీళ్ళ ఇది. ఏం చేస్తుంటే And I అది think- లీడర్ కున్న క్వాలిటీ. అది ఏంది స్ట్రాంగెస్ట్ పీపుల్ అందరూ వెనకేసుకుంటుంది. అదే అండి, యాక్చువల్లీ మొత్తం ఈ సీజన్ కి వన్ ఆఫ్ ది స్మార్టెస్ట్ ప్లేయర్ ఈమె. ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్రెస్టింగ్ అవుతుంది. గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో నామినేషన్స్ లో కూడా మనకి ఇంకా ఏమేమి వస్తాయో చూస్తూ ఉండాలి. అండ్ నాకైతే కొంచెం ఎప్పుడు వరకు బిగ్ బాస్ చూసినాము, ఫస్ట్ వీక్ అంటే ఈ వీక్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అభయ్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ పృథ్వీ, ఇట్లాంటి థ్యాంక్స్ టు చిన్న చిన్న విష్ణుప్రియ హూ మేడ్ ఇట్ ఇంట్రెస్టింగ్. సో ఇట్లాంటి క్యారెక్టర్స్ కొంచెము బయటికి రావడం వల్ల మెల్లమెల్లగా ఇంట్రెస్టింగ్ అవుతుంది. అండ్ మోస్ట్ లైక్లీ మన నెక్స్ట్ నామినేషన్స్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుందని అనుకుంటున్నా, ఎందుకంటే ఒక వీక్ క్యాండిడేట్ ఎట్లా ఎగిరిపోతారు కాబట్టి. సో కాదు, And నీ back- గెస్ ఎవరు అనుకుంటున్నావు? ఎలిమినేషన్ ఈ Yes. వీక్. యా లెట్ స్టార్ట్ ఆన్ దట్. నేనైతే ఆదిత్య హోమ్ అనుకుంటున్నా. నేను కూడా ఆదిత్యం. ఆదిత్య ఓం అనుకుంటున్నా. మేబీ ఆదిత్య ఓం కి పడచ్చు ఎక్కువ అనుకుంటున్నా. ఇంకా ఎనీవేస్, అండ్ గైస్ ప్లీజ్ కామెంట్ మీరు సోనియా టీమ్ ఆర్ విష్ణుప్రియ టీమ్ ఎవరి టీమ్ చేయండి. And శేఖర్ భాష అయితే మాత్రం పక్కా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, టిల్ నెక్స్ట్ సోనియా టైం. అయితే కాదు, subscribe మా స్టీవ్ చేసి చూడ్డానికి- notifications ఆన్ చేయండి. కాదు, మా స్టీవ్ చూడడానికి శేఖర్ భాష లాగా ఉంటాడు అని చెప్పి శేఖర్ భాష ఫాలోవర్ అనమాకండి. ఈ స్టీవ్ కూడా సోనియా ఫాలోవర్. సోనియా అక్క. ఓకే, చాలా దెన్ టిల్ నెక్స్ట్ టైం. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ Yeah, జాయినింగ్. bye bye. బాయ్.